నన్ను ఆమోస్ అన్నకి పరిచయం చేసిన నా తమ్ముడు దావీదుకి నా ప్రేమపూర్వక వందనాలు. వందనాలన్నీ మీకేనా, మాకేం లేవా అన్నట్టుగా సీరియస్గా చూస్తున్నారు మీరు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. నా సప్లై బాగుంది కానీ మీ రిప్లై సరిగా లేదు. వందనాలు అన్నప్పుడు ఏం చెప్పాలంటే మీకు వందనాలు అనాలి. ఓసారి ట్రై చేద్దాం. మీ అందరికి వందనాలు. రైట్, అలా మనం ముందుకు వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి ఈ సమకాలీన క్రైస్తవ సమాజంలో ప్రసంగ శాస్త్రాన్ని అనుసరిస్తూ ఒక 4 రకాల ప్రసంగాలు మనకు కనిపిస్తాయి. వాటిల్లో మొదటిది రేడియో ప్రసంగం. ఎప్పుడైనా విన్నారా మీరు? రేడియో ప్రసంగాలు ఎప్పుడైనా విన్నారా? రేడియోలో వినలేదా మీరు? అప్పటికి మేము పుట్టలేదంటారా? రైట్. దీని కాల వ్యవధి 15 నిమిషాలు ఉంటుంది రేడియో ప్రసంగం. రెండవది టీవీ ప్రసంగం. దీని కాల వ్యవధి ఒక 30 నిమిషాలు ఉంటుంది. మూడవ రకం ప్రసంగం ఏంటంటే సంఘ ప్రసంగం. దీని టైము 45 నిమిషాల నుంచి గంట వరకు ఉంటుంది. నాలుగవ రకం ప్రసంగం పేరు ఏంటంటే అధిక ప్రసంగం. ఇది 1:30 నుంచి అయ్యగారు ఆపేంత వరకు ఉంటుంది. సో కంబంపాడులోని దేవుని బిడ్డలైన మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకైతే అధిక ప్రసంగమే చెప్పాలని ఆశపడుతూ ఉంది. ఏమంటారు మీరు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా నుంచి ఒకవేళ మీరు ఏదైనా మర్మము నేర్చుకునే ఆశతో ఉంటే దాన్ని ఇప్పుడే డిలీట్ చేయండి. ఎందుకంటే నేను మిమ్మల్ని చూశాక మర్మాలతో కూడిన వర్తమానం ఏమి చెప్పను కానీ కొన్ని మరమరాలు పెడతాను. మరమరాలు అంటే తెలుసా? బాగా తాజాగా ఏపిన బొరుగులు అంటారు. బొరుగులు తెలుసా? బొరుగులనే తెలుసా మీ ఊరోళ్ళకి? అవి పెడతాను, తేలిగ్గా అరుగుతాయి. మీరు చాలా సంతోషంగా దాటి వెళ్తారు. స్తోత్రం చెప్పండి. నేను టీవీ ప్రసంగానికి సంఘ ప్రసంగానికి మధ్యలో సమయాన్ని తీసుకుని బోధించి ముగిస్తా. మీకు ఎలా ఉందో కానీ దాని కింద రవి పాస్టర్ గారికి తెలుసు, నాకు తెలుసు ఇక్కడ ఎట్లా ఉందో పరిస్థితి. సో కాబట్టి ఎక్కువసేపు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అయితే కొద్దిసేపే చెప్తాను. ఆ కొద్దిసేపు మీరు చాలా ఏకాగ్రతతో దేవుని వాక్యం వినాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో నా కొద్దిపాటి నేపథ్యం మీకు పరిచయం చేస్తాను. ఆల్రెడీ చెప్పాడు తమ్ముడు దావీద్. నా పేరు పాస్టర్ బిఎన్ అగస్టిన్. దేవుడు దోర్నాల్లో ఒక పరిచర్యనిచ్చారు. రవి గారికి బాగా పరిచయం మా సేవ, పాస్టర్ రవి గారికి. అక్కడి నుంచి ఎర్రగొండపాలెంలో కూడా ఇందిరానగర్ మొదటి లైన్లో ఒక పరిచర్య ఉంది మనకి, క్రైస్ట్ చర్చ్ పరిచర్య. దోర్నాల్ నుంచి కర్నూలు వెళ్ళేటప్పుడు ఒక 20 కిలోమీటర్ల దూరంలో కంప్లీట్గా గిరిజనుల మధ్యలో ఒక చిన్న పరిచర్య ఉంది. ఒక 15 నుంచి 20 మంది కూడుకుంటారు. అక్కడ ఒక ఇంటిలో జరుగుద్ది. గిరిజనులు చెంచోళ్ళ మధ్యలో అక్కడ ఒక సేవ ఉంది. నా భార్య గవర్నమెంట్ హాస్పిటల్ ఎర్రగొండపాలెం ఏరియా హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా ఉంది. నాకు 2 అబ్బాయిలు. ఆ సంగీతం వాయించింది మా పిల్లలే. ఓకేనా? సో మీ మధ్యకి ఆమోస్ గారు ఎప్పటి నుంచో నన్ను పరిచయం చేయాలని ప్లాన్ చేశారు. ఏదైనా దేవుడు తన చిత్తమైన దినాన ఆయన సేవకులని పరిచయం చేస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. నా ముఖం మీకు తెలుసా? ఆ పాంప్లెంట్లో కాకుండా మామూలుగా ఎప్పుడైనా లేదు కదా? మాది మొదటి పరిచయం. వాక్యం అయిపోయిన తర్వాత చెప్పండి, అప్పుడప్పుడు మళ్ళీ మీ ముఖం చూస్తామా లేదా అనే సంగతి. ఓకేనా? హల్లెలూయా. నవ్వుతూ కొద్దిసేపు దేవుని మాటలు వినాలి. రండి, బైబిల్లో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి.
ఒకసారి నాతో పాటు చెప్పండి. ఆశీర్వాదమునకు, చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆశీర్వాదమునకు వారసుల మగుటకు మీరు పిలువబడితిరి. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ 2వ రోజు సభలో, ఈ ఉదయకాల కూడికలో నైనా ఇంతవరకు మహోన్నతమైన మీ నామాన్ని పాడి కీర్తించి హృదయపూర్వకంగా ఆరాధించారు తండ్రి. నీ బిడ్డల స్తుతులను ప్రభువా మీరు ఆగ్రానించినందుకే స్తోత్రం. మీ సన్నిధి మాతో ఉంచి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదముతో మమ్మల్ని పంపడానికి ఇక్కడ సమకూర్చినందుకు స్తోత్రం. ఈ వర్తమానం ద్వారా కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీ ఉద్దేశములో, మీ స్థాయిలో, మీ శైలిలో ఆశీర్వదించి పంపమని, అట్టి పరిచర్య కొరకు అల్పదాసుని నిలబెట్టి మీ శిష్యునికి తగిన నోటినిచ్చి తేటగా సూటిగా వర్తమానాన్ని మా మధ్యలోనికి అందించండి. ప్రతి ఒక్క బిడ్డకు వినుబుద్ధిని దయచేసి దీవించమని, స్థానిక సంఘ కాపరి కుటుంబాన్ని దీవించు, సేవను దీవించు. వచ్చిన సేవకులు, వారి పరిచర్యలు, వారి కుటుంబాలన్నింటినీ దీవించండి. యేసయ్య నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మీ ప్రక్కనున్న వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వండి. చేయబట్టుకొని యేసయ్య మిమ్మును దీవించునుగాక చెప్పండి. ఒక మాట నవ్వుతూ చెప్పండి, సీరియస్గా కాదు. యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. చెప్పారా? ఇప్పుడు చెప్పండి ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారు. చెప్పండి ఆమేన్. అలాంటి పవర్ దేవుడు మనకిచ్చాడు. ఓకేనా? మీ నోట దీవెన వచనమే ఉండాలని ప్రభు చెప్పాడు. రైట్. ఈరోజు మనము ఒక చక్కని సందేశాన్ని పొందుకొని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నేను చదివినటువంటి ఈ వచ్చిన భాగం, లేకపోతే ఈ పుస్తకాన్ని గురించి చిన్న పరిచయం మీకు ఇస్తాను. మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. మనం చదివిన ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 60వ పుస్తకం. జాగ్రత్తగా వినాలి. ఇందులో 5 అధ్యాయాలు, 105 వచనాలు కనిపిస్తాయి. దీనిని ఎవరు రాశారు అంటే, ముందే అక్కడ చూసాం కదా, శిష్యుడు అపోస్తలుడైనటువంటి పేతురయ్య గారు రాశారు. ఎప్పుడు రాశారు అంటే క్రీస్తు శకం 62 నుంచి 64 సంవత్సరాల మధ్య కాలంలో ఈ పుస్తకాన్ని వ్రాయడం అనేది జరిగింది పరిశుద్ధాత్మ సహాయంతో. ఎవరికి వ్రాశారు అంటే సర్వలోకములోని దేవుని పరిశుద్ధులకు ఇది చెందాలి అనే ఉద్దేశంతో ఈ పత్రికను వ్రాయడం జరిగింది. స్తోత్రం చెప్పండి. చదివిన లేఖన భాగంలో కనపడే ఒక ఉన్నతమైన మాట ఏంటంటే, నేను ఉదయకాల సభని సంఘములో వర్తమానం ఎలాగిస్తారో అలా మీకు అర్థమవడానికి చాలా తేలిగ్గా మీకు స్పష్టమైన భాషలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినాలి. మీరు జాగ్రత్తగా వినకపోతే నా ప్రసంగం అధిక ప్రసంగం అవుద్ది. ఓకేనా? 40 నిమిషాల్లో ముగించను. 40 పక్కన ఎంత దూరం పోయిద్దో నాకు తెలియదు. జాగ్రత్తగా వింటే 4 ముక్కలు మీకు అందుతాయి, దీవించబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు నిన్ను నన్ను మనందరినీ తన యొద్దకు ఎందుకు పిలిచాడో, ఆయన ఉద్దేశం మన విషయంలో, మనము ఆయన దగ్గరికి రావడానికి గల ఆయన మనస్సు ఏమైందో ఇక్కడ క్లియర్గా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు నిన్ను పిలిచాడు, ఎందుకు నన్ను పిలిచాడు? మనం మన గృహాలను విడిచి, మనకున్న స్థితి గతి పరిస్థితులను మరిచి దేవుణ్ణి వెంబడించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన క్లియర్గా మాట్లాడుతున్నాడు. మనందరినీ కూడా ఆశీర్వాదమునకు వారసులను చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి పిలిచాడు. చప్పట్లు కొట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏదైతే మన జీవితాన్ని శాపకరమైన అనుభవాల గుండా తీసుకొని వెళ్ళి క్షణము కూడా నెమ్మది లేకుండా, నిరాశ నిస్పృహలతో ఎన్నో మార్లు అవసరమా నేను బ్రతకడం, చచ్చిపోతే పోలే,
ఈ సమస్యలు నన్ను వెంటాడుతున్నాయి ఏంటి, నేను ఎందుకు ఇక్కడ ఉండిపోయాను, ఈ కుటుంబంలో నేనెందుకున్నాను, ఇదిగో వారిని చూస్తే ఇంత బాగున్నారు, వీరిని చూస్తే ఇలా ఉన్నారు, నా గతి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇలాగ ఉండిపోయింది అని దిగులు పడుతున్న సందర్భంలో ప్రభువు ప్రేమ నిన్ను దర్శించింది. స్తోత్రం చెప్దాం. ఆయన ఆ పరిస్థితులన్నిటిని కూడా నీలో నుంచి, అలాంటి అనుభవాల్లో ఉన్న బిడ్డల్లో నుంచి వాటన్నిటిని రద్దుపరిచి ఆశీర్వాదమునకు వారసులను చేయడానికే పిలిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పిలిచే పిలుపు వెనకాల ఆశీర్వాదమే నిక్షిప్తమై ఉంది, కానీ మరి ఏది మనకు కనిపించదు. ఈరోజు మనము ఆశీర్వాదమునకు సంపూర్ణంగా వారసులమయ్యే ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఆమేన్. ఎందుకంటే నేను వాక్యం చెప్పాక మీకు అర్థమవుద్ది మీరు ఎంత మేర ఆశీర్వదించబడ్డారు. అయితే వాక్యం అయిపోయి వెళ్ళే నాటికి మీకు ఒక నిరీక్షణ ఏర్పడాలి, విశ్వాసము ఏర్పడాలి. ఏంటంటే నేను తప్పకుండా దేవుడు నా కోసము ఏ ఆశీర్వాదం అయితే ఉంచాడో దానికి నేను వారసురాలను అవుతాను, వారసుని అవుతాను అనే ఒక నమ్మికతో ఇక్కడి నుంచి నువ్వు దాటి వెళ్తావు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. రైట్. ఆశీర్వాదమును గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను, నేను మీకు చిన్న వివరణ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. టోటల్గా మనకి 3 రకాల ఆశీర్వాదాలు కనిపిస్తాయి. జాగ్రత్తగా వినాలి. ఎన్ని రకాలు? 3 రకాల ఆశీర్వాదాలు కనిపిస్తాయి. మొదటి రకం ఏంటంటే మనుష్యుల వలన కలిగే ఆశీర్వాదం. చెప్పండి ఏంటిది మొదటి రకం? మనుష్యుల వలన కలిగే ఆశీర్వాదం. ఇది ఎలా ఉంటుందో చెప్తాను నేను. ఒక బాబు పుట్టిన తర్వాత ఆడు పెద్దోడవడు, చదవడు, ఉద్యోగానికి ట్రై చేయడు, ఉద్యోగంలో చేరడు, ప్రమోషన్ పొందడు, ఇవన్నీ ఏమి జరగకుండానే వాడు పుట్టక మునిపే వాడు శ్రీమంతుడై ఉంటాడు. ఓ 10 లక్షలకో లేకపోతే ఒక 10 కోట్లకో వారసుడై ఉంటాడు. ఆడు పుట్టక ముందే అతని మీద కొంత ప్రాపర్టీ అనేది ఉండిపోయి ఉంటుంది. చుట్టూ ఉన్నవారు చెప్తాడు, అసలు వీడి జన్మ ఏం జన్మరా, పుట్టక ముందు వీడు ఆగర్భ శ్రీమంతుడైపోయాడే. ఎలా అయ్యాడు? మనకులాగా పెరిగి కాస్త పెద్దయి పని చేసి వ్యాపారం చేసి ఉద్యోగం చేసి కొంత వెనకేసుకోలేదు. పుట్టక ముందే అతడు కొంత ఆస్తికి వారసుడై ఉంటాడు. దీనినే మనుష్యుల వలన కలిగే ఆశీర్వాదం అంటారు. అంటే పిత్రార్జితము ద్వారా వారి 4 ఫాదర్స్ అంటే వారి జేజబ్బా జేజినాయన కలిగిన ఆస్తులు, వారి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులకి పుట్టక ముందే ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి వారసుడై ఉంటారు. ఇది మనుష్యుల వలన కలిగే ఆశీర్వాదం. మీరు కూడా అదే చేస్తూ ఉంటారు కదా. 2 ఆడపిల్లలు పుడితే జనరల్గా జ్ఞానవంతులైన తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే వీరిద్దరి పేరట ఒక 10,000 డిపాజిట్ చేద్దాం, ఫిక్స్డ్ డిపాజిట్. వారి వివాహ వయసు వచ్చేసరికి కష్టపడకుండా అవి ఒక 5-6 లక్షలు అవుతాయి, మనం టెన్షన్ లేకుండా ఆ బిడ్డను బయటికి పంపొచ్చు అంట. అవునా లేదా? అంటే మీ పిల్లకి ఆ అమ్మాయి చదివి ఉద్యోగం సాధించకముందే కొంత ఆస్తిని ఆశీర్వాదంగా ఇస్తారు. అవునా కదా? దీనినే మనుష్యుల వలన కలిగే ఆశీర్వాదం అంటారు. అయితే మనం వినాలి, ఇలాంటి ఆశీర్వాదాలు ఎంత పొందుకున్నా కూడా మానవుడు ఆశించదగిన సంతృప్తి, సంతోషం అనేది మనుష్యుల వలన కలిగే ఆశీర్వాదం ద్వారా దక్కదు. మీరు ఇంట్లో ఉంటున్నారేమో కానీ కాస్త సమాజంలోనికి వచ్చి చూస్తే, ఇప్పుడు చేతిలోనికి వచ్చింది ప్రపంచం, దీన్ని గమనిస్తూ ఉంటే ఆస్తుల పంపకాల ద్వారా సరైన విధానము లేకపోవడాన్ని బట్టి చంపుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారా లేదా? ఒక విచిత్రమైన సంగతి చెప్తాను. తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిని అన్నదమ్ములు పంచుకున్నారు. అన్నదమ్ములు పంచుకుంటే కరెక్ట్గా పంపకాలకు అన్నీ రెడీ చేసేసరికి ఒక బాత్రూమ్ మాత్రం కొంత డిస్టర్బెన్స్ అయిందనమాట. బాత్రూమ్ పంపకానికి వచ్చేసరికి పెద్దోడు కాస్త ఆలోచించి పోనీలే చిన్నోడికి వదిలేద్దాం అనలే. చిన్నోడు కాస్త ఆలోచించి నాకంటే ముందు పుట్టాడు, చాలా బరువులు మోసాడు నా కోసం కూడా అని చెప్పి
ఆడు ఆలోచించకుండా లేదు ఇది కూడా కరెక్ట్గా పంచాలనుకొని పెద్ద మనుషుని తీసుకొని కొలతేస్తే లెటిన్ బేసిన్ ఉంటుంది చూసారా, సగం వైపు వాడికి వచ్చింది, సగం వైపు వీడికి వచ్చింది. కరెక్ట్గా మధ్యలో గోడ వేస్తే ఆ లెటిన్ ఇద్దరికి ఉపయోగ రాకుండా పడిందనమాట. మీకు అర్థమైందా? ఒక బాత్రూమ్ దగ్గర కూడా ఎవ్వరు తగ్గలేదండి. మాకు రావాల్సింది దాని విషయంలో ఎంత పంచాయతీ అయింది, ఎంత గొడవలు అయ్యాయి. మీకు అర్థమైందా? అదే ఆ తల్లిదండ్రులు వీరికి కూడు పెట్టకపోయింటే, దాచిపెట్టకపోయింటే ఈ గొడవ ఉండేది కాదు కదా. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనుష్యుల వలన దాచబడిన ఆశీర్వాదం, పొందుకున్న ఆశీర్వాదం మనం అనుకున్న స్థాయిలో మనకు ఆనందాన్ని ఇవ్వదు, ఆత్మ సంతృప్తిని ఇవ్వడు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఆస్తి పంపకాల ద్వారా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ మధ్య తండ్రి కొడుక్కిచ్చారు, వాడు తాగి నాశనం చేసుకున్నాడు. బిడ్డకు కూడా ఆస్తి కాస్త పంపకం చేశాడని చెప్పేసి అమ్మా నాన్న ట్రాక్టర్తో గుద్దిచ్చి చంపేశాడు. చూసారా మీరు వార్తల్లో? తోడబుట్టిన దానికే కదా ఆస్తి ఇచ్చింది, పరాయి వాళ్ళకి ఇస్తే నువ్వు బాధపడాలి. బాధపడి తల్లిదండ్రిని బెదిరించి ఏదో చేసింటే బాగుండేది. ట్రాక్టర్తో గుద్దిచ్చి చంపించేశాడండి, చంపేశాడు వాళ్ళని ట్రాక్టర్తో గుద్ది. మీకు అర్థమవుతుందా? మనుష్యుల వలన కలిగే ఆశీర్వాదం ఏమంత ప్రయోజనాన్ని మనకి ఇవ్వదు. రెండవ ఆశీర్వాదం గురించి నేను పరిచయం చేస్తాను. దాని పేరు అపవాది వలన కలిగిన ఆశీర్వాదం, సైతాన్ వలన కలిగే ఆశీర్వాదం. ఇది ఎలా ఉంటుందంటే, చిన్న ఉదాహరణ చెప్తాను. వాడి ఉద్యోగం ప్యూని ఉద్యోగం. అంటే ప్యూన్ అంటే అర్థమైందా మీకు? ఇంకొక మాటలో చెప్పాలంటే అటెండర్ ఉద్యోగం. అటెండర్కి ఎంత వస్తుంది నెలకి? గవర్నమెంట్ జాబ్ అయినా ఒక 60,000 వేసుకుందాం. 60,000 ఉద్యోగస్తుడు సంవత్సరానికి ఎంత సంపాదిస్తాడు? 12 × 6 7,20,000 సంవత్సర నికర ఆదాయం, జీతాన్ని కొలతేసుకుంటే. వీడి మీద ఏసీబీ వాళ్ళు దాడి చేశారు. అర్థమైందా? ఎవరో కంప్లైంట్ ఇచ్చాడు. ఆడు అటెండరే కానీ వాడి ఉద్యోగానికి మించి ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే చాటుమాటను వచ్చి ఆడి మీద రైడింగ్ చేస్తే నెలకు 60,000 సంపాదించేటువంటి వీడి దగ్గర పట్టుమని 3 ఏళ్ళు చేశారో లేదో ఉద్యోగం 150 కోట్లు ఉన్నాయి వాడి దగ్గర. బయటపడింది ఎంతంటే 150 కోట్ల ఆస్తిపత్రాలు, నగ నట్ర ఇవన్నీ బయటపడ్డాయి. 70-60 వేల జీతము 3 ఏండ్లే అయింది. ఎంత ఉండాలరా నీ దగ్గర? అర్థమైందా? మహా అంటే 20 లక్షలు ఉండాలి. 150 కోట్లు ఉన్నదేంది నీకు? ఎక్కడి నుంచి వచ్చాయి? అర్థమైందా? దీన్నే అపవాది వలన కలిగే ఆశీర్వాదం అంటారు. అంటే అడ్డగోలుగా దొడ్డిదారిన బల్ల కింద చేయి పెట్టి సంపాదించి తెచ్చుకున్నటువంటి సంపద. నీకు అర్థమైందా? దీని వలన కూడా ఆశించిన సంతోషము, సంతృప్తి మనకు ఉండదు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట దొరుకుతాం మనం. పాపం మనల్ని పట్టిస్తుంది, అవునా లేదా? దొంగోడు ఎప్పుడైనా దొరుకుతాడు, చెడ్డోడు ఎప్పుడైనా దొరుకుతాడు. మనది కాని సొమ్ము మనతో శాశ్వత కాలం ఉండదు. అడ్డగోలుగా తెచ్చుకున్నది ఏది కూడా మనతో ఉండి మిగిలినది. దాని ద్వారా సమస్యలే వస్తాయి తప్ప సమాధానం ఉండదు. సమాజంలో కనపడేటువంటి ఆశీర్వాదాలను నేను మీకు పరిచయం చేస్తున్న దేవుని బిడ్డలారా. అపవాది వలన సంపాదించిన ఆశీర్వాదం ఈరోజు చాలామందిని పట్టిస్తూ ఉంది, జైల్లో ఇరికిస్తూ ఉంది, పరువు పోగొట్టు చేస్తుంది. వారి కీర్తి పూర్తిగా ధ్వంసమైపోతూ ఉంది. పేరు ప్రఖ్యాతులన్నీ కూడా సమాధి అయిపోతూ ఉన్నాయి. ఎందుకు సంపాదించామురా, కాస్త నీతిగా న్యాయంగా ముందుకెళ్ళింటే బాగుండేదే అనే తలంపులు దొరికాక వాళ్ళకు పుడుతూ ఉన్నాయి. ప్రయోజనమేమీ లేదు. ఇప్పుడు నన్ను అడగనివ్వండి, మిమ్మల్ని మనుష్యుల వలన కలిగే ఆశీర్వాదం, అపవాది వలన కలిగే ఆశీర్వాదం ఈ రకమైనదైతే మనకు అవసరమా? చెప్పండి. మనుషుల వలన కలిగిన ఆశీర్వాదం ద్వారా చంపుకుంటూ ఉంటే, అపవాది వలన కలిగిన ఆశీర్వాదం ద్వారా అప్రతిష్ట పాలైపోయి నెమ్మది లేకుండా బతుకుతూ ఉంటే అది అవసరమా? దేవుని దగ్గరికి వచ్చిన మనకు అది అవసరమా? మూడవది చెప్తా నేను.
దాని పేరే దేవుని వలన కలిగే ఆశీర్వాదం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. మూడవ ఆశీర్వాదం పేరేంటంటే దేవుని వలన కలిగే ఆశీర్వాదం. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, బైబిల్లో చూద్దాం దేవుని బిడ్డలారా. ఎఫెసీ పత్రిక అపోస్తులుడైన పౌలయ్య గారు రాసినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం ఏం చెప్తుందంటే, జాగ్రత్తగా వినండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వలన కలిగే ఆశీర్వాదం, గాడ్స్ బ్లెస్సింగ్ అనేది 2 టైప్స్లో ఉంటుంది అన్నమాట. 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే, జీవించినంత కాలం భూమి మీద మన జీవితానికి, మన సంసారానికి, మన కుటుంబానికి, బిడ్డలకి ఏది అవసరమో దాన్ని సమృద్ధిగా ఇస్తుంది. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. భూమిని విడిచాక భూమి మీద నీకు నాకు ఎంత ఉన్నా కూడా అది అశాశ్వతం అనేది మనం గుర్తించాలి. అదేమి నిరంతరం మనతో ఉండదు. మన లైఫే శాశ్వతం కాదు. ఏది? ఈ ఫిజికల్ లైఫ్ అనేది, ఈ శరీరం శాశ్వతం కాదు, కొంతకాలమే ఉంటుంది. మోసేయ గారు ప్రార్థనలో పలుకుతాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. ఒకవేళ మంచి ప్రోటీన్ ఫుడ్ తిని చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు పాటిస్తే అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. అయినను దీని అంతటిని ఏమంటాడంటే ఆయాసమే, దుఃఖమే. అందరూ ఏమంటారంటే 70 నుంచి 80కు ఉన్నటువంటి ఆయుష్కాలము ఆయాసము, దుఃఖం అంటారు. అక్కడ లేదాడ, మీరు చదవండి. ఆ 70 నుంచి 80కున్న 10 ఇయర్సే ఆయాసము, దుఃఖం అనలే. ఊహ జ్ఞానము పరిణితి వచ్చినప్పటి నుంచి మన జీవిత దినాలను మనం పరిశీలిస్తూ పోతూ ఉంటే కొన్ని సందర్భాలు ఆయాసం వస్తూ ఉంటుంది మనకి. యవనస్తులకు కూడా ఆయాసం వచ్చి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అవునా కదా? ఆ మాయదారి ప్రేమల్లో పడి. ఈ మధ్య విచిత్రమైన సంగతి ఏంటంటే, మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి చచ్చిపోయిన యవనస్తులు ఉన్నారు. నాకు మార్కులు తక్కువైనాయి, నేను ఒక సబ్జెక్టుకు పోయింది. మీకు విషయం చెప్పునా, చదివే జీవితం కాదు. హలో విద్యార్థులారా, జాగ్రత్త వినండి. పరీక్షలే జీవితం కాదు, చదివే జీవితం కాదు. జీవితంలో ఒక భాగం ఎడ్యుకేషన్ అనేది. మీకు ఒక అద్భుతమైన సత్యం చెప్పునా, ఏ చదువు చదవకుండా రాజులైనటువంటి భక్తులు బైబిల్లో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. లక్షల మంది నడిపిన నాయకులుగా ఉన్నవారు ఉన్నారు, ఏ చదువు చదవకుండా కేవలము దేవుడిచ్చిన జ్ఞానము ద్వారా. మనము చదువును అదేదో దైవత్వంతో పోల్చి ఒక సబ్జెక్టు పోతే నేను అవసరమో బ్రతకడం అని చచ్చిపోవడం ఎంత దుర్మార్గం, ఎంత దురదృష్టకరం. అర్థమవుతుందా? చదువు జీవితంలో ఒక భాగం మాత్రమే. ఇవ్వాలని కూడా దేవుడు ఇచ్చేస్తాడు, నో ప్రాబ్లం. బైబిల్లో చెప్పాడు, నీకు జ్ఞానము కొదువై ఉన్న ఎడల నన్ను అడుగు అన్నాడు దేవుడు. మనం అడగం, పొందుకోమంతే. ప్రియులారా, మనం జాగ్రత్తగా విందాం. భూమిపైన నీకు నాకు ఉన్నదంతా కూడా టెంపరరీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒకవేళ నీకు ఒక 50 లక్షలు ఉందా, దాన్ని చూసి నువ్వు మురిచిపోకూడదు. దేవుడు నీతో ఉన్నారని సంతోషపడాలి. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? దేవుడు మనతో లేకుండా ఏది ఉన్నా ఎంత ఉన్నా నిష్ప్రయోజనమే. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని బైబిల్లో క్లియర్గా ఉంది. నా సొంత ఊరు బేస్తవారిపేట. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, అతని పేరు రమణారెడ్డి. నేను అప్పుడు బేస్తవారిపేటలో లేను, బైబిల్ ట్రైనింగ్లో ఉన్నా. అతన్ని వేరే స్టేట్ వాళ్ళు వచ్చి కిరాతకంగా చంపేశారు. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఏదో ఆ స్థలాల అమ్మకాల దగ్గర కొంత గొడవ వచ్చింది. ప్రత్యర్థులు ఏం చేశారంటే సుఫారీ ఇచ్చి వేరే రాష్ట్రం వాళ్ళని మాట్లాడేసి అతన్ని చంపమని పంపించారు. వాళ్ళు బయట కటాంజనానికి తాళం వేసుకున్నారు, లోపల తలుపు పెట్టుకున్నారు. భార్య భర్త లోపల పడుకుంటే ఈ తాళాన్ని కోసేశారు. ఆ తలుపులో ఉన్న దాన్ని ఏమంటారు, ఆ గొల్లాన్ని కూడా
కోసేసి లోపలికి వెళ్ళి నిద్రపోతున్న ఒక తన్ను తన్నారట. తుల్లిపడి లేస్తే ఇంకేముంది, భార్య భర్త గుండె ఆగిపోయింది. ఆ భర్తను పట్టుకొని కొడతా ఉంటే భార్య వెళ్ళి ఇంకొక చోట ఒక 5 ఎకరాలు కొందామని సంచి నిండా డబ్బులు పెట్టారట భర్త. ఆ సంచి నిండా కట్టల డబ్బులు తీసుకొచ్చి వారు ముందు పెట్టింది. బీరువాలో తెరిచి దాదాపుగా 20 సవర్ల బంగారం ఉంటే తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి, ఈ బంగారం తీసుకోండి, ఈ డబ్బు సంచి కట్టలు ఉన్నాయి, డబ్బులు సంచి నిండా డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు తీసుకొని నా భర్త ప్రాణాలు ఇచ్చేయండి, చంపొద్దు అంటే ఆమెను కూడా నెట్టి పడేస్తే అతను పరిగెత్తుకుంటా ఆ అప్స్టేర్ నుంచి దిగి పరిగెడతా ఉంటే వెంటబడి వేట కొడవలతో నరికి చంపారు. అర్థమైందా? సంచి నిండా కట్టల డబ్బులు, కొనుక్కున్న 20 సవర్ల బంగారం ఆ ఉగ్రతను తప్పించలేకపోయింది, తన ప్రాణాన్ని కాపాడలేకపోయింది. మీకు అర్థమవుతుందా? చూసి మురిసిపోవడానికి తప్ప మనల్ని ఉగ్రత నుంచి తప్పించలేదు నీవు నేను ఆశపడుతున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి సొమ్ము. దాని మీద దృష్టి నిలిపి దేవునితో మనకున్నటువంటి ఆ అవినాభావ సంబంధాన్ని కోల్పోవడం ఎంత దురదృష్టకరం. బైబిల్లో మనం చదువుతున్నాం, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆశీర్వాదమునకు మనల్ని వారసుల గుడికి పిలిచాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో మొదటిది, భూమి మీద లెక్క పెట్టుకో నువ్వు ఎన్ని దినాలు బతుకుతావో ఏ రోజు కూడా నిన్ను ఆయన పస్తులు ఉంచడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఒకవేళ పస్తులుంచే పరిస్థితి వచ్చిందంటే దాని వెనకాల సుదీర్ఘమైన ఆశీర్వాదాన్ని నిక్షిప్తపరిచే ఆ అనుభవాన్ని నీకు ఇస్తాడు తప్ప ఆయన వాంటెడ్గా నిన్ను పస్తులుంచడానికి ఇష్టపడే దేవుడు కాడా. రెండవది అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే పర సంబంధమైన ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. దీన్ని భూ సంబంధమైన ఆశీర్వాదముతో కొలత వేయడానికి సరిపోదు, కొలవలేము పర సంబంధమైన ఆశీర్వాదాన్ని. ఆ పరలోకంలో ఉండేవన్నీ కూడా మనకు ఆశీర్వాదముగా ఇవ్వడానికి ప్రభువు ఇష్టపడి ఎక్కడో లోకము చేత తృణీకరించబడి, లోకము వీళ్ళ ఇదిగో నిమ్న జాతికి సంబంధించిన ప్రజలరా, వీరు ఎందుకు పనికిరాని వారా అని మనల్ని పిలుస్తూ ఉండగా అలా అన్న వాళ్ళని సిగ్గుపరచడానికి దేవుడు తన యొద్దకు మనల్ని పిలుచుకొని ఇహ పర ఆశీర్వాదము చేత ముద్రించడానికి ఇష్టపడ్డ దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. ఆ దేవుడు అంటున్నాడు, ఈ పగటి కోడికలు జాగ్రత్తగా విందాం, నిన్ను నన్ను ఆశీర్వాదమునకు వారసులను చేయడానికి ఇక్కడ నడిపించాడు. స్తోత్రం చెప్పండి. ఈ సంఘ సభ్యుడిగా నువ్వు ఎందుకున్నావో తెలుసా? ఆశీర్వాదమునకు వారసులుగా నీవు నీ కుటుంబం ఉండాలనే ఈ గొప్ప ఉద్దేశంతో దేవుడు మనల్ని ఆయన దగ్గరికి పిలిపించాడు. స్తోత్రం చెప్పండి. అదే అంటాడు కదా, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి. బాగానే ఉంది పాస్టర్ గారు, చాలా క్లియర్గా మాట్లాడారు మీరు ఆశీర్వాదం గురించి, అన్ని రకాల గురించి మాట్లాడారు. మరి ఆ ఆశీర్వాదమునకు మేము వారసులము అవ్వాలి అంటే ఇప్పుడు చేసేది చేస్తా ఉన్నా, ఇంకా ఏమైనా చేసేది ఉందా? మీకు ఒక ప్రశ్న వేస్తాను. నిజంగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి వెంబడిస్తున్న బిడ్డవవుతే ఏ రోజన్నా దేవుడు నిన్ను నష్టపరచాలని మాట్లాడా? కాదు కదా. మనము ప్రభువు దగ్గరికి ప్రభువు కోరుకున్నట్టుగా వస్తే ఎప్పుడు కూడా మనం నష్టపోం. కష్టాలు ఇవేవి కూడా మనల్ని ఏమి చేయలేవు. లోకస్తులు క్రీస్తుకు బయట ఉన్నవారు కష్టాలకు భయపడతారు. కానీ కష్టాలకి క్రైస్తవులంటే భయం. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? లోకములో ఉంటే నువ్వు కష్టాలకు భయపడతావు, నువ్వు క్రీస్తులో ఉంటే కష్టాలు నిన్ను చూసి నీకు భయపడతాయి. అది భక్తి యొక్క స్థాయి. ఆ శైలిలో మనం ముందుకు వెళ్తే దేవుడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని నిక్షిప్తపరిచాడో కళ్ళకు కనపడతాయి. తప్పకుండా ఒక దినాన దాన్ని మనం సంపూర్ణంగా స్వతంత్రించుకుంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తాను, ఒకవేళ నువ్వు ఆశీర్వాదము అనుభవించే ప్రారంభంలోనే ఉంటే
దాటి వెళ్ళలేకపోతున్నాను, దాన్ని చూడాలనుకుంటున్నాను, పొందాలనుకుంటున్నాను, ఇంకేమి చేయాలి నేను అనే తలంపు నీలో ఉంటే, లేకపోయినా ఆ తలంపులోనికి నువ్వు రవాలని కోరుతూ ఉన్నాను, దాని కొరకు మనం ఏమి చేయాలి అనేది ఒక భక్తుని జీవితంలో నుంచి ఒక 3 ముక్కలు చెప్పి నేను ముగిస్తా. ముక్కలంటే అందరికి ఇష్టమేనా? హలో, ఉన్నారు ఇక్కడే? ముక్కలంటే ఇష్టం లేని వాళ్ళు చేయొద్దండి. ఏమి దుర్మార్గం మొక్కలు కూడా లేరా? అందరికీ మొక్కలు ఇష్టమే. దావీదన్న అందుకే కదా రేటు పెరిగిపోయింది. నేను 10వ తరగతి చదివేటప్పుడు ఇంత మనోళ్ళైనా ఉండేది ఏడా? దేవునికి స్తోత్రం. ఎవరున్నా కూడా అందరు మనోళ్ళేలే, కొత్త వాళ్ళు లేరు, అవును కదా. నేను 10వ తరగతి చదివేటప్పుడు 20 రూపాయలు తీసుకెళ్తే ఇంత పెట్టేటోళ్ళు మాంసం. నిజం, మొయ్యలేనంత తెచ్చుకునే వాళ్ళం 20 రూపాయలకి. 3 గంటలకే కోసేవాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు 500 ఇస్తే అంత పెడుతున్నారు. ఎందుకు? కారణం ఏంటంటే ముక్కలు తిననోడు భూమి మీద లేనట్టు అయిపోయింది పరిస్థితి. చిన్న పెద్ద కులము మతము ప్రాంతీయత అని భేదం లేకుండా ఎరగదీసేస్తూ ఉన్నారు. అవునంటారు కాదు చెన్నై పాస్టర్ గారు? అంతేనా? ముక్కలంటే అందరికీ ఇష్టం, తినాలా. ఈ ముక్కలు తినకుండా ఆ ముక్కలు ఎన్ని తిన్నా ఆశీర్వాదమునకు వారసులుగా మనం. 3 ముక్కలు పెడతా, మెల్లగా ఆరగించండి. హల్లెలూయా. రైట్. ఒక భక్తుని జీవితంలో నుంచి దేవుడు కోరుకున్న ఆశీర్వాదాన్ని మనం ఎలాగో పొందుకుంటామో 3 ముక్కలు చెప్తాను. ఆ భక్తుడి పేరేంటంటే అయ్యగారి పేరే. ఇప్పుడు దాకా నడిపించాడే, ఏం పేరు ఆయన పేరు? దావీదు గారు. ఈ దావీదు గారి గురించి కాదు, బైబిల్లో ఉన్న దావీదు గారి గురించి చెప్తాను. రండి ఒకసారి బైబిల్లో సమూయేలు 2వ పుస్తకం, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము. దేవుని బిడ్డలారా కాస్త చురుగ్గా ఉండాలి. ఇక్కడ నుంచి 3 ముక్కలు ముచ్చటగా చక్కా చక్కా టకాల్ టకాల్ ఢమాల్ ఢమాల్ అన్నట్టుగా చెప్తా, మీరు సహకరిస్తే. 2వ పుస్తకం 7వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఆ బాధలేమో మీరే పడండి అంటారా. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను. ఏంటి ఆయన మనవిలో ముఖ్యమైన భాగం అంటే, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. స్తోత్రం చెప్పండి, చెప్పాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దావీదు గారు తన ప్రార్థనలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నా ప్రభువా యెహోవా, ఓ మై లార్డ్. ఏమంటున్నాడు తెలుసా? ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు. ఎంతగా దావీదుని హెచ్చించాడంటే, గొర్రెల వెంబడి తిరుగుతున్నటువంటి ఒక బాలుడు దావీదు ఒకనాడు, ఒక చిన్న మందను మేపుతున్న ఒక చిన్న కాపరి దావీదు. ఎంతగా దావీదును దేవుడు ఆశీర్వదించాడంటే, దాదాపుగా 30 లక్షల పైబడి జనాలు ఉన్నటువంటి ఇశ్రాయేలు అనేటువంటి సైన్యము దేశాన్ని పాలించడానికి ఈ కాపరిని దేవుడు తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిదే. మీకు అర్థమైందా? అసలు ఈ దావీదుని గురించి మనం వింటూ ఉంటేనే మన జీవితంలో ఎక్కడ లేని ఆశలు పుట్టాలి. ఆమేన్. ఒక గొర్రెల కాపరిని దేవుడు గొప్ప రాజుగా చేసినప్పుడు నన్నెందుకు చెయ్యడు? ఆమేన్. నన్నెందుకు చేయడు? హల్లెలూయా. నేను భక్తుల జీవితాన్ని చదువుతున్నప్పుడు అది చదివి వదిలేయను. వారి జీవితాన్ని సరిపోల్చుకుంటూ, నా జీవితంతో సరిపోల్చుకుంటూ, ఆ స్థాయిలో నా భక్తి ఉండడానికి నేను ప్రయత్నం చేసి ఆ బిడ్డను, ఆ వ్యక్తిని, ఆ భక్తుని దీవించిన దేవుడు నన్నెందుకు దీవించడు? ఖచ్చితంగా దీవిస్తాడు. ఈరోజు కాకపోతే ఏ రోజైనా తప్పకుండా నేను నా దేవుడు నన్ను ఉద్దేశించిన స్థాయిలోనికి వెళ్ళి తీరుతాను. ఆమేన్. ఆ క్రమంలోనే ఉన్నాను నేను. మీకు అర్థమైందా? ఒక రౌడీగా బ్రతుకుతున్నాను నేను. నా సొంత ఊరు బేస్తవారిపేట. మంచోడు అని నన్ను ఎవరనలే. చివరికి నన్ను కన్న తల్లి కూడా నన్ను మంచోడు అనలే. అంత దుర్మార్గంగా బ్రతికేవాడిని. కన్న తల్లి కదా, 9 మాసాలు మోసింది కదా, వదులుకోలేక జైల్లో పడ్డ ప్రతిసారి కూడా నన్ను విడిపించుకోవడానికి
అక్కడున్న సర్పంచ్ దగ్గరికి, జెడ్పీటీసీ దగ్గరికి, లాయర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాన్నలేడు, చిన్నప్పుడు చచ్చిపోయాడు, స్టేషన్లో ఆ కానిస్టేబుల్ కొట్టకూడదని, ఎస్ఐ కొట్టకూడదని ఏదో ఒకటి చేసి బయటికి తీసుకొని రావడానికి ప్రయత్నించేది మా అమ్మ. దేవుని బిడ్డ, అలాంటి దుర్మార్గపు జీవితం జీవిస్తున్న నన్ను దేవుని వాక్యం సంధించింది. హల్లెలూయా. ఆ వాక్యానికి నేను రెస్పాండ్ అయ్యాను. సేవకులు మా ఇంటికి రావడానికి భయపడేవారు. బయట చెప్పులు చూసి నా చెప్పులు లేకపోతే మెరమా అని చెప్పి లోపలికి వచ్చేవారు. చెప్పులుంటే ఒరే ఈ దుర్మార్గుడు ఉన్నారని చెప్పి ఉసూరుమంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేవారు. అంత భయంకరంగా బ్రతికాను. కానీ అదే సేవకులు మా ఇంటికి వచ్చి నా కోసం కన్నీరు కార్చుట ద్వారా మీ మధ్యలో నేను వాక్యం చెప్తున్నా. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? నేను చెప్తా కొన్ని విషయాలు చెప్తాను. అలాంటి స్థితిలో ఉన్న నన్ను నేను దేవునికి లోబడుట ద్వారా ఈరోజు మీ మధ్యలో ఇలా ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, దావీదును గురించి మనం ఒకసారి ఆలోచిస్తే పిచ్చెక్కిపోయింది మనకి. ఏం దేవుడు అండి, గొర్రెల కాపరిని తీసుకొని చింత గొప్ప రాజుని చేశాడేంటి? ఈ స్థాయిలో అతనితో ఉండి ఇంత ఉన్నతమైన కార్యాలు దేవుడు చేశాడేంటి? ఊరకనే చేయలేదండి. దావీదు కుటుంబాన్ని దేవుడు ఇంత గొప్పగా ఆశీర్వదించడానికి దావీదు జీవితంలో ఒక 3 శ్రేష్టమైన అనుభవాలు మనకు కనిపిస్తాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 ముక్కలు అన్నాను కదా, 3 విషయాలు చెప్తాను. మొదటి విషయం, మొదటి ముక్క అనుకోండి. ముక్క అంటే మనకు బాగానే ఉంటుంది, ఆ పేరు వినపడితేనే భలే కిక్కు ఉంటుంది కదా, ముక్క అంటేనే. స్తోత్రం చెప్పండి. దావీదు జీవితం, దావీదు కుటుంబం మనము కొలత వేయలేనంత ఆశీర్వాదానికి కారణంగా నిలబడ్డానికి ఏం జరిగింది తన జీవితంలో? ఏమున్నాయి దావీదు జీవితంలో దేవుడు కోరుకున్నటువంటి అనుభవాలు? మొదటిది నన్ను చెప్పనివ్వండి, జాగ్రత్తగా మీ మనసులో ఉండిపోవాలి. పొరపాటు మీ పాస్టర్ గారు ఎప్పుడు నన్ను పిలిస్తే నన్ను చూడంగానే ఈ 3 ముక్కలు గుర్తుకు రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిది ఏంటంటే, దావీదు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. నాతో పాటు చెప్పండి ఒక మాట. దావీదు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మీరు చెప్తే వినాలనుకుంటున్నాను, చెప్పండి ఆ మాట. దావీదు దేవునితో ఎట్ట చెప్పినా ఇంతకు అదైతే ఉందా? ఆ మొక్క గుర్తు పెట్టుకోండి. దావీదు తన కుటుంబం దేవుని చేత మనము కొలత వేయలేనంత ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కారణాల్లో మొదటిది ఏంటంటే, ఈ దావీదు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. నేను చెప్పట్లే, దేవుడే చెప్తాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం. నేను చెప్తే అది నువ్వు ఊహించుకొని చెప్పేవాళ్ళు అయ్యగారు అంటారు. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం దేవుని బిడ్డలారా. 13:22లో బైబిల్ ఏం చెప్తుంది దావీదు గురించి? తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. స్తోత్రం చెప్పండి. దేవుడు పలుకుతున్న మాట. మరియు ఆయన అంటే దేవుడు అంటున్నాడు, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. ఆ ఊరోళ్ళు సాక్ష్యం ఇవ్వట్లేదు దావీదు గురించి. దావీదు స్నేహితులు కాదు, దావీదు రక్త సంబంధులు కాదు, ఇతర రాజ్యాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. సాక్షాత్తు సృష్టికర్త పలుకుతున్న సాక్ష్యం ఇది. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవుడే ఇష్టపడ్డాడంటే దావీదు దేవునితో ఎంత గాఢమైన సంబంధాన్ని కలిగి ఉంటాడో ఒకసారి ఆలోచించారు. ఊరికనే అంటామా ఇతడంటే నాకు ఇష్టమని? అమ్మాయి మీరు చెప్పగలరా? మీ క్లాస్మేట్ని ఊరికనే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పగలరా? కాదు కదా. మీ ఇద్దరి మనస్సులు పెనవేసుకొని పోతేనే అలాంటి సాక్ష్యం బయటికి వస్తుంది. నాకు 100 మంది ఉన్నారు కానీ ఫ్రెండ్స్, ఇది ఈ కవిత మాత్రమే నా బెస్ట్ ఫ్రెండ్ అంటే దాని అర్థం ఏంటి? మీ ఇద్దరి మనస్సులు ఏకమయ్యాయి. నాకు చాలామంది నా జత పని వారు తెలుసు, కానీ ఈ సేవకుడు అంటే నాకు చాలా ఇష్టం. అందరినీ కాకుండా ఈ సేవకుడి గురించి నువ్వు ఎందుకు మాట్లాడవంటే మీ మనస్సు, మీ ఆలోచనలు, మీ విధానాలు కలిసిపోయాయి. ఇక్కడ దావీదుని గురించి దేవుడు అంటున్నమాట, నా ఇష్టానుసారుడైన వ్యక్తి దావీదు. స్తోత్రం చెప్పండి. అంటే ఎంత మంచి సంబంధం ఉందండి దావీదుకు దేవునితో. ఊరికనే దావీదుని దేవుడు హెచ్చించాడు అనుకుంటున్నారా? చాలాసార్లు కూర్చొని మనం దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించలేదండి,
నా ప్రక్కన ఉన్నటువంటి సహోదరి ఆశీర్వదించబడింది. నాకంటే పుట్టెడు కష్టాలు ఉన్నాయి ఆమెకి. ఆమె తొందరగా వాటన్నిటిని కూడా జయించింది. నేనేందేమో ఎలానే పట్టుకొని ఊగిసలాడుతూ ఉన్నాను. నేను ఇంకనే వెనకనే ఉన్నాను. నువ్వు బాధపడుతూ ఉంటే వాక్యం సెలవిస్తూ ఉంది, దానికి తప్పు సేవకుడు కాదు, సేవకురాలు కాదు. తప్పు ఎవరిదంటే నీదే. నీకు అర్థమవుతుంది? దేవుడు మనల్ని ఆశీర్వదించకపోవడానికి కారణం దేవుడు కాదు, మనమే. బైబిల్ చెప్తే చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనంలో ఒక చక్కని మాటను ప్రభువు మాట్లాడతాడు. పాత నిబంధన పాఠ్యభాగం ఇర్మియా గ్రంథంలో ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అయినటువంటి ఇర్మియా 5వ అధ్యాయము 25వ వచనం ఏం చెప్తుందంటే, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. హలో, వింటున్నారా? ఇక్కడ నీ పక్కనున్న కుటుంబాన్ని ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించకపోవడానికి దేవుడు పక్షపాతి కాడు. పక్షవాతం మనలో ఉంది, దేవుడు పక్షపాతి కాదు. ఏంటి మ్యాటర్ అంటే, మన పాపములే దేవుడు మనకు మేలు చేయకుండా పోవుట కారణం. దేవుడితో మనకు సరైన రిలేషన్ లేకుండా పోవడానికి కారణం ఏంటంటే, ఏదో పాపం అడ్డుపడుతూ ఉంది. దేవునితో మనకి గాఢమైన అవినాభావమైన సంబంధం ఏర్పరిచేది పరిశుద్ధత మాత్రమే. స్తోత్రం చెప్పండి. నేను క్లియర్గా చెప్తున్నాను. పాటల పరిచర్య కంటే, ప్రసంగాల పరిచర్య కంటే, చేసే దేవుని పరిచర్య కంటే గొప్పది ప్రవర్తన. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ప్రవర్తన సరిగా లేకుండా ఇవి నువ్వెన్ని చేయి, దేవుణ్ణి మెప్పించలేవు, దేవుని సంతోషపెట్టలేవు. నీకు పాటలు రాదా? నో ప్రాబ్లం. నీకు దైవికమైన అనుభవాలు ఇదిగో ఎదుటి వ్యక్తిలాగా నీకు అంత గొప్పగా లేవా? నో ప్రాబ్లం, భయపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు కోరుకున్న స్థాయిలో నీ ప్రవర్తన సరిగా ఉంటే చాలు. అందరికంటే దేవుడు నిన్ను ఇష్టపడి గొప్ప చేస్తాడంతే. దావీదులు కనపడేది అదే కదా. దేవుడంటే ఎంత పిచ్చో తెలుసా? దావీదుకి దేవుడంటే పిచ్చండి. ఎంత పిచ్చి అంటే, మందసాన్ని తెచ్చేటప్పుడు రాజు స్థాయిలో ఉండి ఒళ్ళు మరిచిపోయి నాట్యం ఆడుకుంటూ వస్తాడు. ముందు మేడగద మీద నుంచి భార్య చూసి మీకాలు అంటది, పిచ్చి పట్టింది మనిషికి, పై వస్త్రం పోదు, ఇది కూడా చూడట్లేదు, ఏంటి ఆ డాన్స్ ఏంటి, ఆ పిచ్చి వైరాగ్యం ఏంటి అని సరుగుతూ ఉంటుంది. మేడగది మీద నుంచి భార్య చూసి, ఇవేవి పట్టవు అతనికి, నా దేవుడు అంటే నాకు పిచ్చి. చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చేయలేదు. అందుకనే దేవుడు కూడా అంటాడు, దావీదంటే నాకు పిచ్చి. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? దేవుడికే మనల్ని బట్టి పిచ్చెక్కే స్థాయిలో భక్తి చేయాలి. చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చేయలేదు. లేస్తే దేవుడు అనాలా, ఏ పని చేసినా దేవుడే అనాలా. ఆయన ముందు పెట్టుకునే ప్రతిదానికి ముందుకు వెళ్ళాలి. మనం వచ్చినప్పుడు ప్రార్థనే, పోయేటప్పుడు ప్రార్థనే. ఇంట్లో ఖాళీగా దొరికితే పనులన్నీ అయిపోయిన తర్వాత దేవునితో గడిపే ఆ పిచ్చి వైరాగ్యం మనలో ఉన్నప్పుడు ఇక నీకు కొలత వేయడానికి కూడా చేత కాదు, సమయం ఉండదు. ఆ స్థాయిలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు అదే అంటాడు, ఇంతగా ఏంటయ్యా ఇది, ఇంతగా హెచ్చించావేంటి నన్ను, నా కుటుంబాన్ని? ఎస్ నువ్వంటే నాకు ఇష్టం దావీదు. నా హృదయం నీ హృదయం ఒకేలాగా ఉంటుంది. ఒక్కసారి తప్పిపోతాడండి దావీదు. స్తోత్రం చెప్పండి. ఆ ఒక్కసారి తప్పిపోయిన తర్వాత ఎంత లోతుగా పశ్చాత్తాపం చెందుతాడంటే, నా కన్నీళ్లతో నా పరుపు తేలియాడాను అంటాడు. ఏమండి, పరుపు తేలాడాలంటే ఎన్ని నీళ్ళు పోయాలా? అర్థమైందా? ఒక బిందె పోద్దామా, దాంట్లోకి పోతాయి. అంత లోతుగా దేవుని దగ్గర ఏడ్చాడు. 51వ కీర్తన మనకిన కళ్ళు పెట్టి మనసు పెట్టి చదువుతూ ఉంటే మన గుండె పగిలిపోయింది. దేవునితో తాను చేసిన పాపాన్ని ఒప్పుకునే క్రమంలో దావీదు పడిన పశ్చాత్తాపం ఎంత లోతైనదో. ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది క్రైస్తవులకి పాపం చేయడం. లార్డ్, ఐ యామ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఆమేన్. అంత పెద్ద తప్పు చేసి సింపుల్గా ఏమంటాను, ఐఎమ్ సో సారీ, ఫర్గివ్ మీ, క్షమించేసేయి. ఆమేన్. బల్లరాధ ఎండి పాత్ర గారు నాకు
తప్ప తిని తుప్పుక్కుమని దాగేసి వెళ్ళిపోదాం. దీవించేయాల నిన్ను. నీ ఇష్టం వచ్చినట్టు పాపాలు చేస్తూ ఉండు. ఆడంటే నీకు పడదు, ఎదుటివాడు పడ్డు, అసూయ స్వార్థము అన్నీ నీలో ఉంటాయి. బళ్ళకు ముందు వచ్చినప్పుడు మాత్రం అమ్మ బాబోయ్ ఇవన్నీ క్షమించే ప్రార్థన చేయకపోతే లేనిపోని రోగాలు వస్తాయట, బలహీనతలు వస్తాయట, మధ్యలో చచ్చిపోతామట. ఇవన్నీ నా మీదకి రాకూడదని సారీ లార్డ్. ఈ సారీ ఎస్ నో అనడానికి మనమేమి కాన్వెంట్కి పోవాల్సిన అవసరం లేదు. అవునా కదా? సంతకం పెట్టిన వాళ్ళు కూడా సారీ అంటూ ఉన్నారు. సంతకం పెట్టడం రాదు, వాళ్ళు సారీ అంటున్నారు. అమ్మాయి సారీయే అంటే అది సారీ అన్నట్టుగా సారీ. అర్థమైందా? దేవుడు పరిశుద్ధుల పక్షపాతి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తన పరిశుద్ధతని ఎంత కాపాడుకున్నాడు. దేవుడు నా ద్వారా నొప్పించబడకూడదు, నా ద్వారా దేవుడు బాధపడకూడదని ఎప్పటికప్పుడు తన పరిశుద్ధతను కాపాడుకున్నట్టులో బహు జాగ్రత్త వహించినటువంటి భక్తుడు అతను. దేవునితో మనకు ఒక మంచి సంబంధం ఏర్పరచబడ్డానికి పరిశుద్ధత ఆరంభమైనప్పుడు ప్రార్థన అనేది అది కొనసాగింపుగా మనకు కలిగేటువంటి ఒక గొప్ప ఆయుధం. స్తోత్రం చెప్పండి. దావీదు గొప్ప ప్రార్థన పరుడు. ఏ విధంగా చెప్తామంటే రాజు స్థాయిలో ఉండి కూడా రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. అవునా? 55వ కీర్తన 17వ చరణంలో ఏమంటాడు ఆయన? 55:17 ఏమంటాడంటే నేను ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున స్తుతించే విషయంలో 7 సార్లు చేస్తాడంట స్తుతి దావీదు రోజుకి. ఏ స్థాయిలో ఉన్నాడు దావీదు అప్పటికి రాసినప్పుడు? రాజుగా ఉన్నాడు. మనమేం రాజులం కాదు. ఏమండి, మనం అంత గొప్ప స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నామా, వ్యవసాయం చేస్తున్నామా? కానీ ఒక్కసారి ప్రార్థన చేయడానికి ఎంత కష్టమో. ఒకసారి మన ఆమోస్ అయ్యగారు లాంటి పాస్టర్ గారు కూటమైన తర్వాత అందరూ భోజనాలకు కూర్చున్నారు. పక్కనే ఉన్న పరిచారకుడు చెప్పాడట, బాబు ప్రార్థన చేయరా భోజనం చేద్దామంటే కళ్ళు మూసుకొని అన్నాడట. అందరు కళ్ళు మూసుకున్నారు. దేవా బువ్వ ఆమేన్ ఇంక తినండి అన్నాడంట. ఏం ప్రార్థన రది ఏంటి? దేవా బువ్వ వామ్మో, ఎంత పాస్టర్ గారికి మైండ్ పోయింది. ఏంట్రా అంటే తినయ్య గారు తొందరగా లేచిపోతామన్నాడంట. లేరనుకున్నారు ఎట్టేటోళ్ళు, పెద్ద బ్యాచ్ ఉంది సంఘాల్లో. ప్రార్థన కూడా రాదండి కొంతమందికి, అబద్ధంగా చెప్పేలే. ఇలాంటి సందర్భంలో ఒకడిని ప్రార్థన చేయమన్నట్టు, అరే ప్రార్థన చేయరా భోజనం చేద్దామంటే వాడు మొదలు పెట్టాడట, పరిశుద్ధుడవైన తండ్రి అని మొదలుపెట్టి అమెరికా పోయిండంట. ఆ నుంచి పక్కకు వచ్చి ఆస్ట్రేలియా వచ్చారట, పక్క ఇంగ్లాండ్కి పోయి, ఆ న్యూజిలాండ్ పోయి, పాకిస్తాన్ కూడా వదిలిపెట్టలే, కిజకిస్తాన్ వదిలిపెట్టలే. ఇవన్నీ చుట్టూ తిరిగి గంట అయింది. ఆఖరిలో ఆమెననేసరికి అందరూ చేతులు కడుక్కుంటారు తినేసి. హే బ్రదర్ ఏంటి అంత అయిపోయింది అంటే, అవును బ్రదర్ నువ్వు ఇంగ్లాండ్ దగ్గర ఉన్నావు, అప్పుడు స్టార్ట్ చేసావు, నువ్వు ఇండియాకి వచ్చేసరికి అయిపోయింది అన్నట్ట. భోజనం దగ్గర ఎంతసేపు అని ప్రార్థన చేసి ఆదామయ్య గారు. ఒక్కొక్క బ్యాచ్ ఎట్టేటోళ్ళు ఉన్నారు, మామూలు వాళ్ళు కాదు. మనం భక్తులను చూసి ప్రార్థన నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. మా సేవకులు కూడా కొంతమంది గనులు ఉన్నారు. ఒకసారి హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో ఉంటే డాక్టర్ గారికి ఇంటికి తీసుకెళ్ళమన్నారట ఆ వ్యక్తిని. వీళ్ళు లేదు డాక్టర్ గారండి, ఒక అర్ధగంట మా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు, ఈ సీరియస్ కండిషన్ అనేది నార్మల్ లెక్క వచ్చేస్తుంది అంటే, లేదమ్మా మీరు తీసుకెళ్ళండి, ఎందుకు లేనిపోయింది, బెడ్ ఖాళీ అయితే ఇంకొకరిని కూర్చోబెడతాం ఇందులో అంటే, లేదండి ఒక అర్ధగంట వెయిట్ చేయండి అనేసరికి ఫోన్ చేసరికి వచ్చారట పాస్టర్ గారు అండి డాక్టర్ గారు డిశ్చార్జ్ అవ్వమంటున్నారు, మేమే కోరుకున్నాము, మీరు వచ్చి ప్రార్థన చేస్తే మళ్ళీ ట్రీట్మెంట్ మొదలు పెడితే బాగవుతారని. డాక్టర్ గారు అయితే చేతులు ఎత్తేసారు, ఇంక కష్టం మీరు ఇంటికి తీసుకెళ్ళాను అన్నారు. మీరు ఎందుకు పిలిపించామంటే దేవుడు ఏదైనా అద్భుతం చేస్తాను మీరు ప్రార్థన అవునా రైట్ మీరు నమ్మారని చెప్పి ప్రార్థన మొదలుపెట్టాడట. గట్టిగా కేకలే చెప్తూ ప్రార్థన, దేవా నువ్వు దిగి రావాల్సిందే, నువ్వు దిగొచ్చి ఈ బిడ్డను బాగుచ్చాయి, దిగిరా అని చెప్పేసి ఒక 5 నిమిషాల దగ్గర ఆమెనైనా సరికి వాడి దగ్గర ఉలుకు పలుకులేదు. హే బ్రదర్ గెటప్ అంటే పక్కన ఆమోస్ పాస్టర్ గారు అంటే ఆయన అంటున్నాడు, ఏం లేదు బాబు నువ్వు దేవుణ్ణి కిందికి దించేసరికి ఈడే పైకి పోయాలి, నువ్వేం కంగారు పడబాక అన్నాడట. దేవుణ్ణి దించేసరికి ఈడే పైకి పోయిండంట. మా ఊళ్ళు కొంతమంది మరి వాళ్ళకేమి ఈ ఔజయ్య అని పెట్టగలే, ఏసు రక్తం విజయం పరలోకం దాకిన పడుతుంది ప్రార్థన. మీకు విషయం చెప్తున్నా,
నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసే ఉన్నది ముఖ్యం కాదు. ఇక్కడ నీ హృదయం దేవునితో కనెక్ట్ అయిందా లేదా, ఇది ముఖ్యం. స్తోత్రం చెప్పండి. నీ ప్రార్థన దేవుడు ఆలకించి స్పందిస్తున్నాడా లేదా అన్నది ముఖ్యం. అది నీ విశ్వాసపు కొలతను బట్టి, నీలో ఉన్న జిజ్ఞాసను బట్టి, దేవునితో నీకున్నటువంటి ఆ రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలనే తపనను బట్టి కలిగేటువంటి ఆలోచన. దావీదు ఎందుకు అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు? ఇహపర దీవెనలకు వారసుడైన, అర్థమవుతుందా? భూ సంబంధమైనది మాత్రమే కాదు, పర సంబంధమైనది కూడా దావీదు స్వతంత్రించుకున్నాడు. పరలోకములో కూడా గొప్ప దీవెన పొందినటువంటి వ్యక్తి ఇప్పటికీ. కారణం ఏంటంటే, మొదటి కారణం అతడు దేవునితో ఏముంది, అతనికి మంచి సంబంధం కలిగి ఉన్నాడు. దావీదు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. రెండవ మొక్క చెప్తాను. రెండవది, దావీదు దేవుని ఆలయముతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. చెప్పండి నాతో పాటు. దావీదు దేవుని ఆలయముతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇదేం బాగలేదు పాస్టర్ గారు, ఏదో మీరు చెప్తే మేము వినిలిపోదాం అనుకుంటే మళ్ళీ ఇదేంది ప్రశ్నలు, మననే పరీక్షలు అయిపోయిన మా పిల్లలు, ఇదేం సిలువ అన్నట్టు చూస్తున్నారు. నా తెలుగు అర్థమవుతుంది మీకు? రెండోది ఏంటిది దావీదు జీవితంలో కనపడేది? దావీదు దేవుని ఆలయముతో కూడా, దేవునితోనే కాదు దేవుని ఆలయముతో కూడా అతనికి మంచి సంబంధం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, బైబిల్లో చూడండి, ఆ మాటలు క్లియర్గా చెప్తాను. 132వ కీర్తన. దేవుని ఆలయం అంటే దావీదుకి ఎంత పిచ్చి అంటే, 132వ కీర్తన 2 నుంచి 5 వరకు మనం చూస్తే, దేవుని బిడ్డలారా, 4వ వచనం 2 నుంచి మనం చూద్దాం. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి, యాకోబు యొక్క దేవుడు, యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసి, ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠుడికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానివ్వను, నా కనుల రెప్పలకు కొనుకుపాటు రానియన నేను. ఇక విషయం ఏంటంటే, దావీదుకు ఒక ఆలోచన పుట్టింది, దేవునికి ఒక మందిరం కట్టించాలని. స్తోత్రం చెప్పండి. స్థలము లేకుండా మందిరం కట్టించాలి కదా. ఇప్పుడు మందిరం కట్టడానికి ముందు స్థలం చూడాలి. దేవుడు కోరుకున్న స్థలము సియోను. స్తోత్రం చెప్పండి. ఆ స్థలాన్ని దేవునికి అప్పగించి అక్కడ ఒక మందిరం కట్టాలనేటువంటి ఒక మంచి తలంపుతో ఉన్నాడు దావీదు. ఇప్పుడు ఆ స్థలాన్ని కొనుగోలు చేయడానికి, సంపాదించడానికి ప్రయత్నం చేయగా, అది శత్రువుల మధ్యలో ఉంది, యెబూసీయుల మధ్యలో, క్రూరమైనటువంటి వ్యక్తుల మధ్యలో, వారి హ్యాండ్ ఓవర్లో ఉంది దేవుడు కోరుకున్నటువంటి చోటు. అక్కడికి వెళితే వాళ్ళు అంటారు, దావీదా, మా ప్రాంతానికి వస్తే మా ప్రాంతంలో ఉన్న కుంటివారు, గుడ్డోళ్ళు నేను లేపేస్తారని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపుతారు. మంచోళ్ళు కాదు, జస్ట్ హ్యాండిక్యాప్డ్ పీపులే. లేపేస్తారని అనుకుంటున్నాం మేమంటే, ఏమన్నా పిచ్చి అనుకుంటున్నావా అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చి పంపుతారు. అయితే దావీదు సమర్పణ ఏంటంటే, ఆ స్థలాన్ని నా దేవునికి అప్పగించేంతవరకు నేను నా అంతఃపురంలో కాలు పెట్టను, నా బెడ్ మీదకి ఎక్కను. ఒక రాజుగా నేను పొందవలసినటువంటి అవేవి సౌకర్యవంతమైన అన్నీ కూడా నా దగ్గరికి రానివ్వను, చివరికి నేను నిద్ర కూడా పోను. అలాంటి కమిట్మెంట్తో ఉన్నోడు బెదిరింపులకు భయపడతాడా? ప్రాణాలకు తెగించి ఆ శత్రువుల మీద పోరాడి జయించి ఆ స్థలాన్ని దేవునికి ఇస్తాడు. చప్పటి ప్రభుకి స్తోత్రం చేయలేదా? చివరికి మందిరం కట్టడానికి అతను డిసైడ్ అయినప్పుడు దేవుడు, నో నువ్వు కాదు, బాధపడకు, నీ కొడుకుతో కట్టించుకుంటా. స్తోత్రం చెప్పండి. దావీదు ఎంత సంతోషపడ్డాడు. నిజమే కదా, నేను విస్తారంగా మనుషులను చంపేశాను యుద్ధంలో, నా చేత చాలా రక్తం భూమి మీద ఒలికింది, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. ఓకే, పోనీ నా బిడ్డ అయినా దానికి ఎలిజిబుల్ అయ్యాడు కదా అని చెప్పేసి ఆ మందిరాన్ని కట్టించాలనేటువంటి ఆ తపన, దాని విషయంలో దావీదు యొక్క ప్రతిస్పందన ఎంత గొప్పగా ఉంటుందంటే, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29:3 చదువుతారు ఒకసారి బైబిల్లో. మీకు కొన్ని ఆధారాలు చూపించాలని ఆశపడుతున్నాను. ఏదో ఊరికే సామెతలాగా ఏదో మీకు ఆధారాలు లేకుండా చెప్పడం నాకు అస్సలు ఇష్టం లేదు. 29:3 చదువుదాం. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 29వ అధ్యాయము
ప్రియులరా 3వ వచనం ఏం చెప్తుందంటే, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. స్తోత్రం చెప్పండి. పిచ్చండి దేవుని మందిరం అంటే దావీదుకి. అర్థమవుతుందా? దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిర నిర్మాణం విషయంలో తన సొంత సంపద ఎంత ఇచ్చింటాడు దావీదు మందిర నిర్మాణం కొరకు? ఏమండి, ప్రాణాలకు తెగించి స్థలాన్ని ఇచ్చాడులే దేవుడికి. నిర్మాణం కొరకు ఎంత ఇచ్చింటారు చెప్పండి? లెక్కేయగలమా? మనుగుల బంగారం ఇచ్చారట. ఎంతమ్మా? మనుగంటే ఎన్ని కేజీలు మీకు తెలుసా? మనుగంటే ఈ ఏరియాలో మనుగు అంటే ఎన్ని కేజీలు అంటారు? మా ఏరియాలో 10 కేజీలు మనుగంటే. అంతేనా? మనుగుల బంగారము, వెండి, కర్ర సామానుకు కర్ర, ఇత్తడి సామానుకు ఇత్తడి, నిర్మాణం కొరకు సొంత సంపదనిచ్చాడు. ముక్కురాయి ఇయ్యమని మనస్సాక్షి చెప్పి ఉంటుంది. మందిరానికి ముక్కురాయి ఇయ్యమ్మా నిర్మాణానికి అని చెప్పేసి మనస్సాక్షి చెప్తే నోరుమే ఇదేదో పీడకల్లాగుంది. దేవుడు ప్రేరేపించిన పీడకల్ అని చెప్పి కొట్టిపడేస్తాం. దేవుడేమో కొండలు కుంపాలుగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యమవుతుంది? నీకు మందిరపు విలువే తెలియదు సరిగా. స్థలం ఇచ్చాడు, నిర్మాణానికి ఎంతైనా ఇవ్వడానికి తెగించి ఆ కార్యం చేశాడు. నిర్మాణం అయిపోయిన తర్వాత మందిరం విషయంలో దావీదు యొక్క ప్రతిస్పందన ఏంటంటే, అంటాడు అక్కడ బైబిల్లో చూస్తే ఆ కీర్తనలు 23:6 చివరి వచనంలో ఏమంటాడంటే, మందిరములో ఎంతకాలం ఉండాలని ఆయన తపన అంటే, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. స్తోత్రం చెప్పండి. ఎంతకాలం అమ్మా? చిరకాలం. 2 అయింది. ఇంకొక గంట చెప్పాను అనుకో, ఉంటారా మీరేడా? సెల్ ఫోన్ చూసుకునే వాళ్ళు సెల్ ఫోను, మాట్లాడుకునే వాళ్ళు ఏముంటే ఇక్కడేం మాట్లాడుతాం వచ్చి. ఇంకెంతకాలం మాట్లాడుకుంటూ పోతావు? దేవుడే నీతో మాట్లాడాలనుకుంటావంటే నీ వైఖరి అలా ఉంటే ఎలాగ దీవించబడతావు నువ్వు? పిచ్చెక్కు దట్టడం చూసే నాకు. నీ ఇంట్లో పెట్టుకో నువ్వు ముచ్చట్లో, నీ ఇంట్లో చూసుకో సెల్ ఫోన్. ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్ ఏంటి? నువ్వు ఒక గంట దేవుని స్వరం వినలేకపోతే ఊరికనే దీవిస్తాడు నిన్ను దేవుడు. ఈ దేవుడు దీవించడు, వేరే వాళ్ళు దీవిస్తాడు నాకు తెలియదు. దావీదుని బట్టి నేను నేర్చుకున్నాను. చిరకాలము, చప్పట్లు కొట్టి ప్రభువు స్తోత్రం చెల్లిద్దాం. లైఫ్ లాంగ్ నా దేవునితో నేను ఉండాలనుకుంటున్నా. 10 గంటలకు మీటింగ్ అంటే 12 గంటలకు వచ్చారంటున్నాడు దావీదు గారు. ఇంకొద్దిసేపు ఆరాధన చేస్తానులేని ఇప్పుడే వచ్చారు. ఈరోజు క్రైస్తవం ఎందుకు ఓడిపోయింది అర్థమవుతుందా? మన ఈ మధ్య ఎక్కడ అది సండే స్కూల్ రిట్రీట్ జరుగుతోందండి. సండే స్కూల్ రిట్రీట్ జరుగుతుంటే అందులోకి వెళ్ళిపోయారు మత ఛాందస్వాదులు. వెళ్ళిపోయి గొడవ చేస్తూ ఉన్నారు. ఆ పాస్టర్ గారిని అడుగుతుంటే పాస్టర్ గారు చెప్తారు, అయ్యా పిల్లలు చెడిపోతున్నారయ్యా, చిన్నపిల్లలు చెడిపోతున్నారు, హాలిడేస్ కదా, వాళ్ళని కాస్త బాగు చేద్దామనే ఈ 2 రోజులు పిల్లల్ని రిట్రీట్ పెట్టుకున్నాం, అంతకు మించి మాకే ఉద్దేశం లేదు, మేము మత మార్పిడి చేయట్లేదంటే ఆ మత ఛాందస్వాదులు 1-2 ప్రశ్నిస్తున్నారు పాస్టర్ గారు, నువ్వు అన్నదికి బాగానే ఉంది కానీ మీ పిల్లలు ఆ బజార్లో ఉన్నారు, చిన్నపిల్లలే సిగరెట్లు తాగడం ఒకసారి చూడిపో, చిన్నపిల్లలే సెల్ ఫోన్ తీసుకొని అశ్లీల చిత్రాలు చూస్తుండ్రు చూడిపో, వాళ్ళని పిలుచుకొని ముందు మీరు బాగుపడండి, మమ్మల్ని ఎందుకు బాగు చేసేది అన్నాడు. మీకు అర్థమైందా? ముందు మీరు బాగుపడండి. ఏమండి అర్థమవుతుందా మీకు? ఇక్కడ అర్థమవుతుంది ఎందుకు ఆమోస్ పాస్టర్ గారికి ఇంత పిచ్చి. ఇంత చిన్న ఊర్లో పెద్ద పెద్ద స్పీకర్లను పిలిచారు, నన్ను కాదులే, నేను వచ్చిన ఆయన ప్రసంగ రత్న క్లారెన్స్ శాస్త్రయ్య గారు. ఈ ఊరికి రావడం ఏంటనిపించింది నాకు. మన 2వ తారీఖు కిరణ్ పాల్ గారిని నేను పిలిపిస్తే ఎర్రగొండపాలెంకు ఆమోస్ పాస్టర్ గారు నాతో అంటున్నారు, ఎంత ఖర్చు అయినా మా ఊరికి పిలిపిస్తాను, డేట్ ఇప్పిస్తారు అన్నట్టుగా మాట్లాడారు. ఎందుకైనా పిచ్చి? నా వాళ్ళ ముందు బాగుపడాలి. చప్పట్లు కూడా ప్రభుకు స్తోత్రం చేయలేదా? నా ఊరు బాగుపడాలి, నా సంఘం బాగుపడాలి. మనము మన పిల్లలు బాగలేకుండా బయట వాళ్ళను బాగుపరుద్దామని చెప్పేసి ఏదో మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా పిచ్చి ప్రయత్నాలు.
ఒక అన్యుడు అంటే ముందు మీరు బాగుపడంరా, తర్వాత మా వాళ్ళను బాగు చేద్దురంటే ఎంత అవమానం అసలు అది. బాగుపడాలంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు? కాలేజీకి వెళ్తే బాగుపడతావా? బాగుపరిచే పాఠాలు చెప్పారా? ఏ కాలేజీలోనే చెప్తారా? ఎప్పుడైనా చూసారా? మేము నాణ్యమైన విద్యను అందిస్తాం, అదే ఉంటుంది. కానీ మీ పిల్లలు తాగుబోతులైతే మారుస్తామని ఎక్కడ ఉంటుందా? చెడిపోయిన వాళ్ళు అయితే బాగుపరుస్తామని ఏ స్కూల్ వాళ్ళైనా చెప్తారా? వాళ్ళు విద్యను బోధిస్తారు. నైతిక విలువలు, దైవికమైన విలువలు దేవుని మందిరంలో బోధించబడతాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు దావీదు గొప్పోడయ్యాడంటే దేవుని మందిరం అంటే పిచ్చి. అర్థమైందా? ఎంతసేపు ఉండాలనుకుంటున్నాం దేవునితో మనం ఆయన మందిరంలో? కొంతమంది ఇల్లు అంటే పిచ్చి, ఇల్లు సుందరంగా ఉండాలని పిచ్చి. మందిరం ఏమైనా పర్వాలే, పైన సగం ఫ్యాన్ ఎట్టి ఇరిగి ఉంటుంది, ఆ రెండు రెక్కలు కట్ట 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 తిరుగుతుంటాయి. ఏం పాస్టర్ గారు ఏమో ఆదివారం వచ్చే కానుకలు ఏం చేస్తుండే అర్థం కావటంలే. ఈయన పెద్ద ఇచ్చింటాడు కానుక, పెద్ద మీటింగ్ పెట్టి పక్కన ఒక బ్యాచ్ తయారు చేసి ఫ్యాన్ మీద పెద్ద తీరి మళ్ళాడ చర్చా వేదిక, ఏది పైన ఉన్న ఫ్యాను. నీ ఇంట్లో అట్టగే ఫ్యాన్ ఉంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకోవడం పక్కన పెట్టి అమ్మగారు ఊరుకుంటుందా? కళ్ళు కనిపిస్తున్నాయి నీకు? అసలు బుర్ర ఉందా నీకు? మనిషివేనా నువ్వు? ఈ డైలాగులు అందా లేదా? మీరు కాదులే, మా ఊరోళ్ళు గంటలో తెచ్చి బిగిస్తారు కొత్త ఫ్యాను. నీ ఇంట్లోకి అన్ని కొత్తగా ఉండాలి, చర్చిలో మాత్రం ఇరిగిపోయిన ఫ్యాన్ ఎన్నేళ్ళని తిరుగుతూ ఉండాలి. దాని మీద నువ్వు పెద్ద చర్చా వేదికల మీద పెట్టాలి అన్నీ. దాని అధికారం ఎంత? ఫ్యాన్ అధికారం తిప్పి కొడితే 1500 మంచిది. ఇస్తే పోలే, తిన్నవే మింగావే దేవుడి ద్వారా, మందిరం ద్వారా. మందిర క్షేమం కొరకు కొంత పెట్టడానికి మనసు లేకపోతే ఇంకా నీ కోసం దాచిన ఆశీర్వాదం దేవుడు ఇవ్వడానికి ఎలా ముందుకు వస్తాడంటాను నేను. దేవుని బిడ్డ తప్పు చెప్తే మన్నించండి, తక్కువ చెబితే దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు అర్థమవుతుందా? పిచ్చి దావీదుకి మందిరం అంటే. ఏకంగా దాన్ని ఒక వరములాగా ఫీల్ అయిపోయి 27వ కీర్తన 4వ చరణములు అంటాడు, అయ్యా నాకు ఒక వరం కావాలి. ఏంటా వరము? ఏ యుద్ధంలోకి పోయినా కూడా నేనే గెలుపు పొందాలి. ఇవి కాదు, నా జీవిత కాలం అంతా నీ మందిరంలో కూర్చొని నిన్ను ధ్యానించే ఆ శ్రేష్టమైన అనుభవాన్ని ఒక వరముగా నాకు దయచే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెల్లి. ఏం పిచ్చండి దావీదుకి. అందుకనే కదా దేవుడు దావీదు కుటుంబాన్ని అంతగా ఆశీర్వదించింది. మూడోది చెప్పి నేను ముగిస్తాను. మూడోది చెప్తాను. మొదటిది, దావీదును దేవుడు అంతగా ఆశీర్వాదములకు వారసుని చేయడానికి దావీదు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. రెండవది ఏంటిది? దావీదు దేవుని మందిరం, దేవుని ఆలయంతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఫైనల్గా దావీదు దేవుని సేవకునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. చెప్పండి నాతో పాటు, దావీదు దేవుని సేవకునితో, స్త్రీలు చెప్పాలి, దేవుని సేవకురాలితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఓకే, ఈ మూడే. మొదటిది చెప్పండి, దావీదు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు నేను కనపడంగానే పొరపాటున వస్తే ఈ గుర్తుకు రావాలి. ఎందుకంటే ఆ రోజుకి అది 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావడానికి ఖచ్చితంగా తీసుకొస్తాడు దేవుడు. మీరు చెప్పాలి, మేము కూడా ఆశీర్వాదానికి ఇప్పుడు వారసులమయ్యాం. గట్టిగా చెప్పండి ఆమె. అందుకే కదా ఇక్కడికి వచ్చింది నేను. నాకేం పని? ఇది ప్రభు మోసుకుని వెళ్ళి వాళ్ళకి చెప్పు. వాళ్ళు నాతో కనెక్ట్ అవుతే పిచ్చెక్కిపోయింది నేను ఇచ్చే ఆశీర్వాదం వారు అనుభవించడం. స్తోత్రం చెప్పండి. ఈ 3 ఉండాలి మనలో. దావీదు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు, దావీదు దేవుని ఆలయంతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు, దావీదు దేవుని సేవకునితో. దావీదు దగ్గర పాస్టర్ ఉన్నాడు, ఆయన పేరు ప్రవక్త అయిన నాతాన్. సైతాన్ కాదు, సైతాన్ అనేరు. ఆవిడ కీర్తనలు 23 చదువుతున్నట్ట, యెహోవా నా కాపరి నాకు ఏమీ లేదు అన్నాడట. ఏమీ లేదు కాదురా, లేమి కలుగదు. అర్థమైందా? ఒక ఆమె చర్చి నుంచి వచ్చింది, భర్త రాలేదు ఆ రోజు ఆదివారం చర్చికి. ఇంటికి వచ్చి, ఏం మనిషివై అసలు ప్రసంగం మిస్ అయిపోయాను అన్న, ఈరోజు దంచి కొట్టాడు ఆమోస్ అన్న. ఏం చెప్పాడు అసలు, దిమ్మ తిరిగిపోయింది మాకు. అబ్బబ్బబ్బబ్బ అంటే ఏం చెప్పాడు, ఇంక చెప్పకూడదు. ఇంకంటే ఏం చెప్పాడు చెప్పి ఒక మాట, మాలకాకి గురించి అద్భుతంగా చెప్పాడండి. ఆయనకు జముడు కాకి, మాలకాకి, నల్లకాకి ఆయనతో ఏం, నువ్వు ఊరుకో నన్ను అడుగుతావు అని చెప్పాడు. నేను పెట్టుకొని వచ్చానులే కాగితం, ఇదిగంటే మాలకాకి కాదే మలాకి అన్నాడు.
కొంచెం జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అతని దగ్గర పాస్టర్ గారు ఉన్నారు, ప్రవక్త అయిన నాతాను ఏమి చెబితే అది వింటాడు దావీదు. చప్పలు కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్పండి. పాస్టర్ని ధిక్కరించడం, ఎదిరించడం ఇట్లాంటి దావీదు జీవితంలో అసలు లేనే లేవు. ఆయన అంటే నీతిమంతుడు నన్ను కొట్టుట, నీతిమంతుడు నన్ను తిట్టుట నాకు ఉపకారము, అది అభిషేకము, తైలాభిషేకం అని ఫీల్ అవుతారు. పొరపాటున ఆమోస్ గారు ఏమన్నా తిట్టారనుకో, మీరు చాలా మంచి వాళ్ళే, మా ఊర్లో నేను ఏమన్నా అన్నాను అనుకో, ఎవరినన్నా నా మీదకి రారులే, నేను ఒకటే మాట చెప్తాను మగపిల్లలకి, రే నేను కొట్టడం మీద పడతా అంతే, సచ్చి ఊరుకుంటూ నేనే పాట పాడతా అంట. లోబడి నేర్చుకున్నవా దావీదు వైతు, లేకపోతే దేమ అయిపోతావు అంట. నేను దేమ లోకాన్ని స్నేహించి పాస్టర్ గారిని వదిలిపెట్టి లోకంలో గెలిచిపోయాడు. అర్థమవుతుందా? అట్టయితవా, లేకపోతే దావీదులా గొప్పడు అయిపోతావు. అన్న నువ్వు తిట్టినా కొట్టినా నాకు ఆశీర్వాదమే లేదన్నా, నిన్ను వదిలిపెట్టను, దేవుణ్ణి వదిలిపెట్టనని పట్టుకొని ఉంటారు పిల్లలు. ఏ రోజు నా దగ్గర ఉన్న బిడ్డలు నేను పొగడను, అలా అని చెప్పేసి వారి నా హృదయంలో వారి మీద హేయభావము, చేదైనటువంటి స్థితి ఉండదు. పాస్టర్ గారు ఎప్పుడు కూడా తన పిల్లల క్షేమాన్ని కాంక్షించే సేవ చేస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? మీ క్షేమాన్ని కాంక్షించే ఈ సభలు లేకపోతే ఆ 10 రూపాయలు దాచిపెట్టుకుంటే దేనికన్నా ఉపయోగపడుతుంది కదా. రేపు మొదటి కానుకలో పాస్టర్ గారు ఒక మంచి బాబు పుడతాడు, ఆమె చెప్పారా? చిన్న పాస్టర్ గారు వద్దా? ఆమెనన్నాడు గట్టిగా. మన పాస్టర్ గారికి దేవుడి దర్శనంలో వచ్చి, నీకు మొదటి కాన్పులో మంచి మగబిడ్డను ఇవ్వబోతున్నాను, ఆమెనన్నరే. హల్లెలూయా. ఎస్, పుట్టాక నన్నే ఫస్ట్ కోడికి పిలవకపోతే ఖచ్చితంగా మీ పాస్టర్ గారి మీద కేసు పెడతా. ఎందుకంటే నా మాట దేవుడు గౌరవిస్తే. ఏమే చూశాను ఎన్నోసార్లు, గాడ్ బ్లెస్ యూ అంటే వాళ్ళు బ్లెస్డ్ అయ్యారు అంతే. ఐఎమ్ నాట్ ఆర్డినరీ పర్సన్. దేవుని అభిషేకం నా మీద ఉంది. నేను పలికిన మాట సేవకుని కుటుంబంలో నిత్యంగా నెరవేరును గాక. మీ కుటుంబాల మీద యెహోవా కృప నిరంతరం ఉండును గాక. ఈ కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యముతో గృహానికి వెళ్ళుదురు గాక. సేవకునికి దేవుడిచ్చినటువంటి అధికారం అదే. దావీదంటి వాడే గడగడ వణికిపోతాడండి సేవకుడు అంటే. ఈ రోజులో ఒంటి కాళ్ళ మీద వస్తూ ఉన్నారు సేవకుని మీదకి ఫైట్ చేయడానికి. ఆ కుటుంబాలు శాపాన్ని తప్ప దీవెన పొందవు. ఎక్కడి నుంచో నీ కోసం వచ్చిన సేవకునితో నీకు సరైన సంబంధం లేకపోతే, నీ కోసం నిన్ను దీవించమని దేవుని సన్నిధిలో సేవకురాలు చేయబట్టుకుని ఎలాగో ప్రార్థిస్తారు? అర్థమైందా? నేను చెప్పుకుంటూ పోతే ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో నా దగ్గర. వాళ్ళు చెప్తా ఉంటారు, నీ వల్ల మా కుటుంబాలు బాగుపడ్డాయి పాస్టర్ గారు. కాదు అలా అనొద్దమ్మ. దేవుడు, అవును, మీరొచ్చి ఆ దేవుని యొక్క ప్రత్యక్షత మా మీదికి రావాలని మా కోసం ఉపవాసం ఉన్నారు, మా కొరకు కన్నీరు గార్చారు, మా కొరకు మీరు యాగమయ్యారు. మా పిల్లలు బాగున్నారు, మా కుటుంబాలు బాగున్నాయి, బైక్ కూడా లేని వాళ్ళ కారులో తిరుగుతున్నామని చెప్పిన సాక్ష్యాలు బోల్డన్ని ఉన్నాయి. అది సేవకునికి ఇచ్చిన అథారిటీ. హల్లెలూయా. నీకు సేవకునితో సరైన రిలేషన్ లేకపోతే, సేవకుని పొద్దాక నీ మాటల ద్వారా, సేవకురాన్ని పొద్దాక నీ మాటల ద్వారా వేధించుకుని తింటా ఉంటే నీ కోసం ఏ విధంగా వారు పనిచేస్తారు? నీకు విషయం చెప్పనా, సేవకుడు నీ కోసం కన్నీరు గారిస్తే నీ కుటుంబం అద్భుతమైన దీవెనలు పొందుతుంది. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. కానీ సేవకుడు నిన్ను బట్టి కన్నీరు గారిస్తే ఉన్న ఆశీర్వాదం అంతా పోయి శాపాన్ని పొందుతావు. వ్యత్యాసం అర్థమైందా? నీకోసం కూర్చొని పాస్టర్ ఏడిచి ప్రార్థన చేస్తే నీకున్నటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులని ఒక్కొక్కటి నిన్ను విడిచి అవన్నీ దీవెనగా మారుతాయి. కానీ నిన్ను బట్టి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మాటికి ఆయన కోపం రేపుతూ, ఆయన హృదయాన్ని గాయపరుస్తూ, ఆమె హృదయాన్ని గాయపరుస్తూ, అలానే మానుకోకుండా మందిరానికి రాకుండా, మందిరానికి వచ్చి కూడా పుల్లపోటు వ్యక్తిలాగా, పుల్లారావులాగా, పుల్లమ్మలాగా నువ్వు బతుకుతా ఉంటే నీ కొరకు ఏ విధంగా ప్రార్థన చేస్తారు వాళ్ళు? ఏమని చేస్తారండి? ప్రభువా, ఏందయ్యా ఇది, వాళ్ళ కోసమే కదా నేను వచ్చింది, ఈయన నన్ను అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. మనకు శాపమా ఆశీర్వాదమా? దావీదు ఊరికనే దేవుని చేత ఆశీర్వాదములకు వారసుడు కాలే. ఈ 3 అతనిలో బలంగా నాటుకుపోయాయి. దేవుని సేవకునితో కూడా మంచి రిలేషన్ ఉంది. దేవుని సేవకుని దగ్గర తన ఫలాలను గురించి మాట్లాడతాడు. నాతాన్ గారి దగ్గరికి వచ్చి దావీదు గారు అంటాడు 7వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథంలో, అయ్యా, పిచ్చిగా నేను విజయాలు పొందాను, 4 దిక్కుల శత్రువుల మీద దేవుడే నాకు తోడుగా ఉండి గొప్ప విజయాలు ఇచ్చాడు.
ఇప్పుడు చూసేసరికి నాకు మనశ్శాంతి లేదు. ఏంటంటే నేనేమో సూపర్ డూపర్ అంతఃపురంలో ఉన్నాను, నా దేవుని మందసమేమో డేరాలో ఉండిపోయింది. ఇంతగా దేవుడు నన్ను దీవించాడయా, మీ ప్రార్థనలే కారణం, నీ ప్రసంగాలే కారణం. నువ్వు నన్ను అంతగా గైడ్ చేయడాన్ని బట్టి, లీడ్ చేయడాన్ని బట్టి దేవునితో నాకు ఒక మంచి సంబంధం ఏర్పడింది. సో ఇప్పుడు నేను ఇంతగా దీవించబడ్డానంటే ప్రవక్త అంటాడు, పాస్టర్ గారు అంటారు, శభాష్, వెరీ గుడ్, మంచిది అంటాడు. ఇదే పాస్టర్ గారితో తన పాపాలను కూడా ఒప్పుకుంటాడు. స్తోత్రం చెప్పండి. అది సేవకునితో ఉన్న రిలేషన్. అర్థమవుతుందా? తప్పు చేశానండి అని కూడా ఒప్పుకునేటువంటి స్థాయిలో మన భక్తి ఉండాలి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి. ఎందుకంటే ఆ పాస్టర్ గారు పట్టుకుని, బిడ్డ నీకు ఏం కాదమ్మా, కూర్చో, ఇలా ప్రార్థించే నాతో పాటు అని ఒప్పుకోలు ప్రార్థన నీతో చేపించి దేవుని కనికరము, దయ నీ మీదకి వచ్చేట్టుగా సేవకుడు నిలబడతాడు. నువ్వు దాటి వెళ్ళాక అదే సేవకుడు నీ పాపాలను బట్టి, నీ తప్పిదాలను బట్టి, దేవుడిని నువ్వు దుఃఖపరిచిన అనుభవాలను బట్టి తానే ఆ పాపం చేసినట్టుగా దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని కనికరం నీ మీదకి బహుబలంగా తిరిగట్టుగా నిలబడతాడు ఆయన. ఎప్పుడు ఇది జరుగుద్దంటే సేవకునితో నీకు ఒక మంచి సంబంధం ఉండాలి. ఓకే, అర్థమైందా? నేను 2 కార్లు మార్చాను. నేను ఆర్టీసీలో మెకానిక్ జాబ్ చేస్తూ దేవుడి సేవ పిలిస్తే రిజైన్ చేసి వచ్చాను. నాకు ఇంతవరకు కారు సరిగా తోలడం రాదు. నేర్చుకోమని నా భార్య అంటుంది, కొంచెమన్నా తీసుకొని నేర్చుకోండి అని. అంటే ఎవరిని అడిగినా కానీ నా కారు నేర్పనంటారే. మేము 6 మంది ఉన్నాం చర్చిలో డ్రైవర్లు. నీకు ఎందుకన్నా, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ఆరాధన చేసుకో, నువ్వు ఎక్కడికి పోతావు పో, నేను తీసుకుని వెళ్ళి డ్యూటీలు మానుకొని వస్తావు నీకోసం. నువ్వు నడపకూడదు. అర్థమవుతుందా? ఆయన డాక్టర్ గారు, ఆయన కూర్చున్నాను పక్కన, అబ్రహం గారు. హాస్పిటల్ నుండి ఫోన్ కొట్టా, తమ్ముడు ఆమోసన్న గారు ఖమ్మంపాడు దావీద్ చెప్పింటాడు కదా నీకు ఈరోజు పగలు కూడికి పోదామంటే, హాస్పిటల్ మూసేది అన్న, సొక్క కూడా సరిగ్గా వేసుకొని రాలేదన్నా, పొద్దున్నే వాళ్ళు పనులకు పోతారు, ఎవరు బాగలేకపోతే వాళ్ళ కోసం ఇంజక్షన్ ఆయనకి వచ్చానంటే, అవసరమా సొక్క బాగుండడం అన్నాను అంతే. ఫోన్ చేశానైనా సొక్క బాగున్నా బాగలేకపోయినా దేవుడు నన్ను ఏమనుకోడు, ముందు నా గుండెకాయ బాగుంది, ఆయన దగ్గర పోవాలి పదా అని చెప్పేసి వెయిట్ చేస్తుంటే వస్తే కార్లోకి ఇచ్చుకొని వచ్చాం. సేవకుడి మాట అంటే విలువ. ఓకే, అర్థమవుతుందా? మా పిల్లలతోటి పరీక్షలకు తోడుగా ఉండాలని రేపు 12వ తారీఖు నుంచి బెటర్మెంట్ ఎగ్జామ్స్ రాసేవాడు కూడా శ్రీ చైతన్యలో చదివేవాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ, ప్రబోధని. వాడు బెటర్మెంట్ రాయాలి, కూర్చొని చదువుకుంటే కానీ మార్కులు వస్తాయి. ఆ చదువు పక్కన పెట్టి ముందు నేను సేవకు రావాలా. మళ్ళీ రేపు నుంచి 5 రోజులు కర్నూలులో పిల్లల సంగీత పరీక్ష ఉంది. నేను ఒక 2 రోజులు అక్కడ దేవుని వాక్యం ప్రకటించాలి కర్నూలులో. ఆ పిల్లాడు నేను కూడా వస్తాను 5 రోజులు అంటున్నాడు కర్నూలు. ఎందుకంటే సేవకుని బిడ్డలతో పరిచర్యలు మేము ఉండాలి. స్తోత్రం చెప్పండి. కొంతమంది స్టైల్గా వస్తారు, ఆ పొల్ల తీసి పక్కన వేయరంతే. దావీదు ఉన్నాడుగా, ఇంకెవరు ఉన్నారుగా, వాళ్ళు ఎత్తర్లే పట్టాలు. ఏమండి, అర్థమైందా? వాళ్ళు వేస్తారులే. పాస్టర్ గారు బిందె మోస్తున్నా కూడా ఏంది అట్ట మోస్తున్నాడు, ఇట్ట మొయ్యాలిగా. వాడు వచ్చి చూపించాడు, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటామంట. ఎలా సేవకుడు మీకోసం కన్నీరు గారుస్తారు చెప్పండి? అర్థమవుతుందా? ఒక్కసారి నాకు హెల్త్ బాగాలేదు, ఒక్కసారి ఆ విషయం తెలుసుకొని చర్చిలో అప్పటికి 2 గవర్నమెంట్ డాక్టర్స్ ఉండేవాళ్ళు. ఆ గవర్నమెంట్ డాక్టర్ వాళ్ళ నాన్న ఒక ఆయన కూడా గవర్నమెంట్ డాక్టరే, విక్టర్ సార్ తమ్ముడు, కిషోర్ గారు, శాంసన్ గారు. 3 కారు తీసుకొని నర్సరావుపేటకు ఎత్తుకొని వచ్చారు నన్ను. సార్ ఏం కాదంటే, ఏం కాదేందండి బాబు, మీరు దేశానికి దేవునికి అవసరమైన వ్యక్తులు, అలా మీరు ఉండడం మాకు అసలు ఇష్టం లేదని చెప్పేసి వారికై వాళ్ళు సెలవు పెట్టుకొని నర్సరావుపేట కడియాల వెంకటేశ్వరరావు గారు నా బ్రిడ్జి మీద నుంచి కింద చూస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది హాస్పిటల్, అక్కడ తీసుకొచ్చి అక్కడ చూపించి అక్కడ ఆయన ట్రీట్మెంట్ ఇస్తే నచ్చలేదని చెప్పేసి మళ్ళీ గుంటూరులో చేబ్రోలు విశ్వేశ్వరయ్య ఫేమస్ యూరాలజిస్ట్ ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఆయన 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచుదాం, సీరం క్రియాటినిన్ లెవెల్ ఎక్కువైపోయింది. ఎందుకంటే కిడ్నీలో రోడ్డు మీద ఉండాల్సిన రాళ్ళు ఇటుపక్క 4 ఉన్నాయి, నాకు 8 రాళ్ళు కిడ్నీలో ఉన్నాయి. ఎప్పుడు పడ్డాయి రోడ్డు మీద నుంచి లోపల, అర్థం కాలే. నరకం చూసి ఆ నొప్పికి. ఆ విక్టర్ గారు చాలా వయసున్న ఆయన, చాలా మంచి వ్యక్తి. ఆ హాస్పిటల్లో పెడితే ఫీజు ఎక్కువైపోయేది రూమ్కి అని చెప్పేసి మళ్ళీ గుంటూరు నుంచి నర్సరావుపేట తన ఇంట్లో పెట్టుకొని 2 రోజులు ఆశ్రయం ఇచ్చి
ప్రార్థన చేసామనుకో, విశ్వేశ్వరయ్య గారి పాపం ఏదో లాభం గడ్డిద్దాం అనుకున్న నాకు ఏదో కోత పెట్టేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి స్కాన్ తీస్తే 8 రాళ్ళు మాయమైపోయినాయి. సప్పట్లు కొట్టరే, మాయమైపోయినాయి 8 రాళ్ళు. సేవకుడు అంటే అంత గౌరవం ఉండాలి మనకి. సేవకురాలు ఏం తింటున్నారు ఏంటి? ఎప్పుడన్నా మా ఇంట్లో ఈ చిన్నపిల్లలు ఎప్పుడన్నా వచ్చి మీ పాస్టర్ గారిని అడిగి, చర్చి పిల్లలు ఒక 2 వచ్చి మా ఇంట్లో ఒక వారం ఉండి చూడండి, మీదబడి పోటీపడి మరి పరిచయం చేస్తూ ఉంటారు ఇంట్లో. అర్థమవుతుందా? పోటీపడి మరి ఒక 2-3 పిల్లలు అనుకుంటారు, ఫోన్ కొట్టి ఆంటీ బట్టలు ఏమైనా ఉన్నాయంటారు. ఉన్నాయిలేమో అంకులు ఒక 2 జతలు, నేను ఉతుక్కుంటే వద్దుద్దంటే మేము వస్తుంటాం. బట్టలు ఉతికి బండలు మొత్తం తుడిచి తడిబట్ట పెట్టి ఇల్లు ఆ చంద్రబందరం ఉంటుంది. మాకు ఆడపిల్లలు లేరమ్మా, 2 కొడుకులు ఉన్నారంటే ఇంక ఎట్టుంటో చూడు ఇల్లు ఎంత సౌభాగ్యంగా ఉంటుంది. ఆమె డ్యూటీకి పోయి వచ్చేసరికి ఇల్లు ఎంత బాగుంటుందో. దానంతా ఆడపిల్లలే, దేవుడిని మాకిచ్చిన ఆడపిల్లలు, సంఘబిడ్డలు వచ్చి అన్ని పరిచయం చేసి వెళ్ళిపోతుంటారు. మా అమ్మగారు కష్టపడకూడదు, మా అయ్య కష్టపడకూడదు. మీలాంటి పిల్లలందరూ పెద్దోళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఏముంటుందంటే, నా నెంబర్ దగ్గర ఏముంటుందంటే డాడీ అని ఉంటుంది. అర్థమైందా? 30 ఏళ్ళ పిల్లల ఫోన్ నెంబర్ దగ్గర, నా దగ్గర నెంబర్ దగ్గర డాడీ అని పెట్టి పాస్టర్ అని పెట్టుకోరు. పిల్లలందరూ మమ్మీ డాడీ అంటారు అంతే. దేవుడు నిశ్చయముగా వారిని ఆశీర్వదించడం అనేది వాళ్ళు చూశారు. హల్లెలూయా. నీకు సేవకునితో ఒక మంచి సంబంధం లేకపోతే నీ కొరకు దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాలు సంపూర్ణంగా నీ సొంతం కావడానికి చాలా టైం తీసుకుంటుంది. నేను ముగిస్తూ ఉన్నాను. దావీదు అంటాడు, ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఈ స్థాయిలో అతను ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ 3. ఒకటేంటిది? దావీదు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. రెండవది, దావీదు దేవుని ఆలయముతో మంచి సంబంధాన్ని కలిగి. మూడవది, దావీదు దేవుని సేవకునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మన జీవితంలో ప్రభు మనల్ని పిలిచాడు కదా ఆశీర్వాదములకు వారసులను చేయాలని. ఆయన స్థాయిలో, ఆయన శైలిలో మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదించాలంటే ఈ 3 అనుభవాలు తప్పకుండా మనలో కనపడాలి. ఏమే కనబడతాయి అని చెప్పండి. కనబడతాయి. ఇక నుంచి మేము ఆ దిశగా భక్తి చేస్తాం. హల్లెలూయా. అంతే, అంతకు మించేది లేదు. నీకేదో మర్మాలు చెప్పి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి తాపత్రయం కాదు. కానీ ప్రభు ఇక్కడికి వచ్చాక నా మనసుతో మాట్లాడుతున్నాడు. ఏదో తమ్ముడోళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఇప్పుడు ఆ చెల్లి దీనమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఈ తేలికైనటువంటి సందేశాన్ని చెప్పు. వారు ఈ 3 కలిగి ఉండడానికి జస్ట్ ఒప్పుకుంటే చాలు, తీర్మానం చేస్తే చాలు, నేను వారిని ఆశీర్వాదమునకు వారసులను చేయడానికి నా చేతులు చాపుతాను. ఆమేన్. ఆ స్థాయిలో మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. మనందరం అట్టి ఆశీర్వాదం చేత ముద్రించబడదుముగాక. మే గాడ్ బ్లెస్ యూ. వర్తమానాన్ని ముగిస్తుంది. థ్యాంక్ యూ పాస్టర్. ప్రైజ్ లార్డ్. చాలా సంతోషము. ముఖ్యంగా చాలా ఓపికగా కూర్చున్న మీ అందరికీ వందనాలు. అలాగనే మంచి